ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈరోజు వెస్ట్ బెంగాల్లో కలకట్టాలో ఉన్నాము. అసలు ఒక తెలుగు పాస్టర్ గారు, జస్ట్ దేవుని కృప వల్ల పరిచయం, పాస్టర్ జనార్దన్ రావు గారు. అసలు అద్భుతంగా ఒక తెలుగు చర్చ్ అంటే ఇక్కడ ఉంది. చాలామంది ఇక్కడ లోకల్ పర్సన్స్ కూడా మీట్ అయ్యారు. చాలా అద్భుతంగా దేవుడు ఈరోజు వాడుకున్నాడు. వీళ్ళందరి గురించి కూడా మీరు ప్రార్థించండి. వీళ్ళు ఎక్కడో మన రాష్ట్రాన్ని వదిలేసి ఇక్కడ జాబ్ నిమిత్తం వచ్చి అప్పుడెప్పుడో పూర్వీకుల టైంలో ఇక్కడ సెటిల్ అయిపోయారు. అయినా కూడా దేవుడి పనిని నెరవేరుస్తూనే ఉన్నారు. సువార్త బాగా చేస్తున్నారు, మంచి పరిచయం చేస్తున్నారు. అనేక మందికి సాక్షిగా మాదిరికరంగా ఈ సంఘం ఉంది. మీరంతా ఈ సంఘం కోసం కూడా ప్రార్థించండి. నువ్వు ఇన్ని రోజులు అవుతుంది దేవుడు తెలుసుకొని బైబిల్ చదవకపోతే నువ్వు అసలు క్రైస్తవుడు అట్లేదు, క్రైస్తవురాలు అట్లేదు. आप इतने दिन से जब यदि मसीह हैं तो अभी तक यदि पूरी बाइबल को यदि नहीं पढ़ा है तो आप कैसे मसीह हैं? ఇప్పటిదాకా మీరు చేసిన ప్రార్థనలన్నీ కూడా దేవుడి దగ్గరికి చేరలేదు. अभी तक आपने जितने भी प्रार्थना किए हैं एक भी प्रार्थना प्रभु के पास में नहीं पहुंचा है. ये सोच लीजिए. ఇది నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. బలపరచి కనపరచి నీ మహిమ వివరింతుని, బలపరచి కనపరచి నీ మహిమ వివరింతుని. భయమేలవో సోదరా, దిగులేలవో సోదరి. పాస్టర్ అమ్మ గారు మంచి భోజనాలు పెట్టారు నిన్న మాత్రం. అసలు అదైతే మర్చిపోలేము. మళ్ళీ దేవుడి చిత్తమైతే ఇంకోసారి ఎప్పుడన్నా భోజనాలకు వస్తాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. ఒక్కసారి అందరిని ఇటు పెడితే వద్దండి. ఒకసారి అందరి నుంచి పెడదాం, చిన్న ఫోటో తీసుకుందాం బాస్. తమ్ముడు అందరూ సెట్ చేస్తారు. అబ్బా యేసు నామములో ఓకే. అందరికి వందనాలు. మీ ప్రార్థనలో ఈ అల్పుడిని కొద్దిగా జ్ఞాపకం చేసుకోండి. हमारा बीच में जो है हमारा भाई सिद्ध को चपल परमेश्वर की स्तुति हो. ఎందుకు పనికిరాని వాడని, అందరూ త్రోసివేసిన వాడని, ఎన్నిక లేని వాడని, అయినను దేవుడు ప్రేమించి ఇక్కడ వరకు నడిపించిన యేసయ్యకి వేలాది స్తోత్రాలు, వందనాలు. मैं किसी लायक नहीं हूँ, ठुकराया हुआ हूँ. मैं किसी काबिल, किसी काम का भी मैं काबिल नहीं हूँ, लेकिन परमेश्वर ने मुझे चुनकर आप लोग के बीच लाके खड़ा किया है. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ జనార్దన్ రావు గారికి, అట్లాగే వారి కుటుంబానికి అందరికీ కూడా దేవుని పేరిట వందనాలు. और मुझे इस रीति से मौका और एक अवसर दिया गया है. पास्टर जनार्दन जी को, उनकी मंडली को, उनके परिवार को मैं हृदय से धन्यवाद देता हूँ. అట్లాగే పేరు పేరున ఈ యొక్క టీటాగర్ చర్చ్ వారందరికీ కూడా పేరు పేరున వందనాలు. उसी रीति से टीटागढ़ मंडली के लोगों के नाम बर नाम में हर एक को मैं हृदय से धन्यवाद देता हूँ. నేను చాలా చిన్నవాడిని, ఈ మధ్య ప్రభువులోకి వచ్చాను. అయినా నా మాటల్ని కూడా ట్రాన్స్లేట్ చేయడానికి వచ్చిన ప్రత్యేకమైన విలియం అన్న గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు.
और मैं बहुत ही छोटा हूँ और हाल ही में मैं प्रभु में आया हूँ उसके सेवा में। और इस रीति से पहली बार जो है मेरे साथ में एक भाई जो है खड़े होकर मेरे कही हुई बातों को अनुवाद कर रहे हैं, उस भाई को भी मैं हृदय से धन्यवाद देता हूँ। దేవునికి అన్నిటికంటే కూడా ఆరాధన అంటే చాలా ఇష్టం. ఇప్పటి వరకు చక్కగా ఆరాధించుకున్నామంటే దానికి కారణం మన తబలిస్టు కీబోర్డ్ అన్న ఆ తమ్ముడు వీళ్ళంతా చేసింది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున వందనాలు. और सबसे ज्यादा पसंदीदा विषय या फिर चीज है परमेश्वर को, वो है आराधना। और आराधना से परमेश्वर बहुत ही आनंदित और प्रसन्न होते हैं। और मैं धन्यवाद देता हूँ इसमें जो है 4 चांद लगाने वाले हमारे भाई ठिराव जी को, उसी से धर्मा को और उससे हमारे छोटे बेटा, उनको लिए भी हम प्रभु को धन्यवाद है जो रिदम में और ये सब कुछ बजा कर परमेश्वर की महिमा प्रशंसा किया। आप लोग को जो है अच्छी प्रोत्साहित दिए हैं। నేను ఇక్కడికి రావడం దేవుడి చిత్తమై ఉన్నది. అది ఏమిటో నేను మీకు తర్వాత చెప్తాను. और यहाँ पे मेरा आना यह इत्तेफाक नहीं है बल्कि परमेश्वर की योजना थी। और मैं ये कैसा हुआ मैं आप लोग को बताऊंगा। నన్ను పాస్టర్ గారు వాక్యాన్ని బోధించమని చెప్పారు. నేను వాక్యాన్ని బోధించక ముందు అసలు నేను ఎవరో మీకు తెలియాలి. और परमेश्वर के दास ने मुझे कहा कि आप हमारे लोगों को वचन बताइए। तो मैं बोला कि वचन बताने से पहले मैं कौन हूँ, मैं क्या हूँ, ये मैं पहले सबसे पहले बताना चाहता हूँ। నేను నా పేరు మల్లికార్జునరావు. నేను ఒక హిందూ కుటుంబంలో జన్మించాను. और मेरा नाम मल्लिका अर्जुन राव है और मैं एक हिंदू परिवार से हूँ। నాకు పెళ్ళయింది. 2 పిల్లలు ఉన్నారు. భార్య, 2 పిల్లలు, తల్లిదండ్రులు, అక్క చెల్లి ఉన్నారు. और मेरी विवाह हुई, मेरे 2 बच्चे हैं, पत्नी है और मेरे 2 बहनें भी हैं। నేను ఒక భయంకరమైన హిందూ పూజలు చేస్తూ ఉండేవాడిని. నేను హిందూ కుటుంబంలో జన్మించాను. మాకు సౌత్ ఇండియాలో బాగా ఫేమస్ 4 సార్లు శబరిమల వెళ్ళాను అయ్యప్ప దగ్గరికి. और इस प्रकार से जो है हम हिंदू परिवार से रिश्ता रखते हैं। हम बहुत ही कट्टर हिंदू हैं। हम पूजा पाठ में ज़्यादा समय देते हैं। और सबरमली में जो है हम 4 बार होकर आए हमारे जीवन में। 18 సార్లు తిరుమల బాలాజీ దగ్గరికి వెళ్ళి గుండు చెప్పుకున్నాను, కానీ నాకు ఎప్పుడు కూడా శాంతి సమాధానం లేదు. और 18 बार से भी ज़्यादा मैं बालाजी तिरुपति में जाकर मैंने मुंडन करवाया है, लेकिन उससे भी मेरे जीवन में शांति नहीं मिली। लोग जो है बपतिस्मा लिए हैं, నాకు తెలియకుండా ఎంతమంది తీసుకున్నారో నాకు తెలియదు. अब मेरे जाने में कितने लोग बपतिस्मा लिए मुझे नहीं पता। ఇప్పటి వరకు 1900 విలేజ్లు అయిపోయాయి. अब तक जो है ऐसे 19 लाख लोग जो हो गए हैं। నేను 1900 गांव जो है 1900 गांव जो है ऐसे मैंने प्रभु का सुसमाचार सुनाया। మేము సౌత్ ఇండియాలో సువార్త చేస్తూ ఉంటాము. और हम जो है दक्षिण भारत में प्रभु यीशु मसीह का सुसमाचार सुनाते हैं। ఒక జిల్లా మొత్తం పూర్తిగా చేశాను, ప్రకాశం జిల్లా. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో చేస్తున్నాను. अब एक प्रकाशन जिला पूरी रीति से सुसमाचार को सुना दिया। उसके बाद जो है दूसरे जिला में मैंने आया है। మాకు అక్కడ సౌత్ ఇండియాలో ప్రభు గురించి చెప్తే పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. और हमारे इलाके में यदि प्रभु के विषय में कहे तो वहाँ पे कोई समस्या नहीं रहेगी। నేను అప్పుడప్పుడు న్యూస్ చూస్తూ ఉంటాను. మన నార్త్ ఇండియాలో, నార్త్ ఈస్ట్ లో పాస్టర్లు కొడుతుంటారు, మిషనరీస్ చంపేస్తున్నారు. ఇదంతా కూడా చాలా చెడుగా విన్నాను. उत्तर भारत दक्षिण भारत में किस रीति से पास्टरों को सताया जाता है कहकर मैं वो सारी न्यूज़ों को मैं देखता रहता था। అసలు వాళ్ళందరినీ చూస్తే నేనేమన్నా నా జీవితంలో కొన్ని నేర్చుకోవాలంటే ఏమోనని నేనంతా ఇండియా బయలుదేరాల్సి వచ్చింది. और उनको मैंने देखकर मेरे जीवन में भी मैं कुछ जो है सीखूं कहकर जो है ऐसे मैं पूरा भारत को जो है मैं विजिट करने के लिए मैं निकल पड़ा। ఇప్పటి వరకు భారతదేశంలో కారు ఎక్కడైతే తిరిగిద్దో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా తిరిగేశాను. अब जहाँ तहाँ मेरा कार जा सकती थी उन राष्ट्रों में जो है मैंने अपनी कार लेकर जो है मैंने भारत देश को मैंने घुमाया है। మేఘాలయలో రోడ్లు అసలు సరిగ్గా లేవు. और मेघालय का जो है सड़कें अच्छी नहीं है। మా కారు పోయిందంటే ఎక్కడ ఇరుక్కుంటుంది, మళ్ళీ బయటికి రాదు, అంత పెద్ద గుంతలు ఉన్నాయి. और वहाँ पे जो है बड़े बड़े खाई और गड्ढे हैं। अगर हमारी कार अगर जाएगी तो वापस नहीं निकलेगी, ऐसा वहाँ पे परिस्थिति है। ఆ ఒక్క స్టేట్ పోకపోతే నాకు సాటిస్ఫాక్షన్ లేక ఒక లారీని మాట్లాడి 265 కిలోమీటర్ లారీలో కారు వేసుకుని వచ్చాం. और वहाँ पे कार तो नहीं जाएगी लेकिन एक ट्रक का मैंने बात करके जो है और उनको कुछ किराया देकर जो है वहाँ जाकर मैंने प्रभु के बारे में बताकर मैंने आया। ఎందుకు అంటే ఆ ఒక్క స్టేట్ పోకపోతే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, ఏదో మిగిలిపోయినట్టుగా. क्योंकि जो है वो एक ही राज्य रह गया था। अगर मैं उसको अगर नहीं सुनाता हूँ तो मैं थोड़ा सा नाखुश होऊंगा कहकर जो है उसको मुझे सुनाने के लिए इसलिए से मैंने योजना बनाकर वहाँ गया ప్రార్థన చేసుకుంటానే దేశం మొత్తం తిరిగాం. और प्रार्थना
करते हुए इजराइल से पूरे देश को मैं घूम आया। ఎక్కడైతే టీ తాగుతామో, ఎక్కడైతే టిఫిన్ చేస్తామో, ఎక్కడైతే పెట్రోల్ కొట్టించుకుంటామో, ఎక్కడైతే పడుకుంటామో వాళ్ళకి గణపతి గురించి దేవుని గురించి చెప్పాము. जहाँ जहाँ हम चाय पिएंगे, नाश्ता करेंगे, जहाँ पे हम रात बिताएंगे, जहाँ जिस पेट्रोल पंप में रहेंगे, वहाँ सभी कोई को हम प्रभु यीशु मसीह के उस सुसमाचार की पत्री हम देते थे। ఎవరెవరినైతే జైల్లో వేశారో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరితో కలిసి వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళతో నేను కూడా ప్రార్థన చెప్పుకుని వస్తాము. और जो जेल खटने के बाद जो है फिर उनको रिहाई होती थी, उनसे मिलते थे और उनके साथ में प्रार्थना किया करते थे और उनको प्रभु यीशु मसीह के बारे में बताकर उनको भी हम पत्रियां दिया करते थे। అవి అయిపోయిన తర్వాత భూటాన్, నేపాల్ కూడా వెళ్ళొచ్చాం అక్కడికి. और वो होने के बाद फिर भूटान और नेपाल भी हम होकर आए हैं వెళ్ళే దారిలో వచ్చాం ఇక్కడికి. और उसी रीति से जब लौटने के समय में हम यहाँ पे आए। నా సాక్ష్యం ఇంకా చాలా ఉంది కానీ సమయం అయిపోతుంది. और मेरी गवाही तो और भी है लेकिन समय हो रही है। మనం కొన్ని మాటలు మాట్లాడుకుందాం, మధ్య మధ్యలో మీకు సాక్షి కూడా చెప్తా ఉంటాను. और इस रीति से कुछ बातें और करते रहेंगे, फिर बीच बीच में हम गवाही भी देते रहेंगे। మీకు అందరికీ విచిత్రంగా ఉండొచ్చు, शायद आप सबको जो ये सुनकर थोड़ा सा आपको अटपटा लगता होगा। నేను ఎందుకు ఇలా మారాను అనేది ఇప్పుడు నేను మీకు వాటి చెప్తాను. और इस रीति से मेरे बदलने के पीछे में क्या वजह है वो मैं वचन से आपको मैं बताऊंगा। మీలో ఎంతమంది హిందువులు ఉన్నారండి? ఒకసారి ఏమనుకోకుండా చేతులు ఎత్తండి. నేను ఈ రోజే మొట్టమొదటిసారి వచ్చాను, నేను హిందువుని అన్నవాళ్ళు. और आप में से यहाँ पे कितने लोग हैं जो कि हिंदू परिवार से हैं? क्योंकि मैं पहली बार आप लोग के बीच में आया हूँ, इसीलिए मैं जानना चाहता हूँ कितने लोग हैं जो कि आप लोग गैर मसीह से हैं। వావ్, ప్రైజ్ గాడ్. परमेश्वर की महिमा हो। దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు, परमेश्वर हर एक से बराबरी से प्रेम करते हैं, కానీ మిమ్మల్ని మాత్రం ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. लेकिन आप सबसे परमेश्वर कुछ ज्यादा ही प्रेम करते हैं। నేను కొన్ని మాటలు మీతోటి మాట్లాడిన తర్వాత క్రైస్తవులతో తర్వాత మాట్లాడతాను. और इस रीति से कुछ बातें आप लोग के साथ में करने के पश्चात मैं मसीहों के साथ में भी कुछ बातें मैं कहूँगा, అందుకని దయచేసి శ్రద్ధగా వినండి. इसलिए आप दिल से और मन लगाकर सुनिएगा। యేసు క్రీస్తు ఎవరికి దేవుడు అంటే బైబిల్ చెప్తుంది యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్తుంది. प्रभु यीशु मसीह किसका परमेश्वर, किन लोगों का परमेश्वर है कह के अगर प्रश्न किया जाए तो ये बताती है वचन कि प्रभु यीशु मसीह हर एक का प्रभु है। ఆ ప్రభు అంత గొప్ప దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని మనం అనుకుంటే, इतना महान परमेश्वर वो इस जगत में क्यों आया कहकर यदि हम सोचें, పాపులను రక్షించుట కొరకే ఈ లోకంలోకి యేసుక్రీస్తు వచ్చాడు. पापियों को बचाने के लिए प्रभु यीशु मसीह इस जगत में वो आए। మేమేం పాపం చేసాం, మేము మంచోళ్ళం కదా అని అనుకుంటారు మీరు. आप सोच सकते हैं अपने अंदर हमने क्या पाप किया, हमने तो कोई पाप नहीं किया, हमारे अंदर में ऐसा कुछ नहीं करके आप सोच सकते हैं। మనిషి పుట్టుకతోటే జన్మ కర్మ పాపంతో పుట్టాడు. और मनुष्य पैदा से ही जो है उसके जन्म से उनके कर्म से वो पापी है। బైబిల్ చెప్తుంది बाइबल बताती है ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని చెప్తుంది. और इस रीति से कहा जाता है कोई भेद नहीं है, हर एक ने पाप किया है और परमेश्वर की महिमा से रहित हैं। నేను కూడా హిందువునే, मैं भी एक हिंदू परिवार से हूँ నేనైనా ఇప్పుడు దేవుడు నమ్ముకున్నాను కానీ మా నాన్న ఇంకా హిందువులాగే ఉన్నాడు. और मैं तो अभी मैं प्रभु पे विश्वास करके मैं मसीह बना हूँ, लेकिन मेरे पापा अभी भी जो है वो हिंदू में ही है। మేమంతా ఏం చేస్తామంటే సంవత్సరానికి ఒకసారి మాకు పెద్దమ్మ అని ఒక దేవత ఉంటుంది. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి మేమే మేకపోతులు గొర్రెలు కోసుకొని తినేసి అక్కడే త్రాగి పట్టుకొని వచ్చేవాళ్ళం. और हमारे घर के एक रिवाज है कि साल में एक बार जो है बड़ी माँ नाम का एक हमारे देवी है, उनके पास जाकर कुछ बलि चढ़ाकर जो है उसी मांस को पकाकर वहीं पे हम शराब वगैरह पीकर वहीं पे दिन बिताते थे। రెండు మేకపోతులు కానీ పుట్టెలు కానీ కోస్తా ఉంటాం. और वहाँ पे भेड़ हो या फिर बकरे हो वहाँ पे लेकर हम बलि किया करते थे। అది పొయ్యకు ముందు కళ్ళు కానీ సారా కానీ అవి రెండు దొరకకపోతే చీప్ లిక్కర్ కోట అయినా సరే పోసి వస్తూ ఉంటాం. और इस प्रकार से जो है उसके साथ साथ जो है शराब हो या फिर जो ताड़ी हो ये सब जो है हम वहाँ पर उस देवी के लिए चढ़ाकर आया करते थे। అవి ఎందుకు పోస్తున్నారో మాకు తెలియదు, మా పెద్దోళ్ళ దగ్గర నుంచి పోస్తూ ఉన్నారు. और ये सब उनको क्यों चढ़ाते थे हमें तो नहीं पता, लेकिन हमारे बाप दादाओं ने ऐसा करते हुए आ रहे थे, ये हमें पता है। మా నమ్మకం ఏంటంటే మేము చేసిన
చేసిన పాపాలన్నీ కూడా ఈ సంవత్సరంలో ఆ రోజు మేము బలిస్తే దేవతకి అప్పుడు అవి పోతాయని మా నమ్మకం. हमारी ये मानना हुआ करता था कि हमें साल भर वर्ष भर जो भी पाप किए हैं और ये सब कुछ करने से उस देवी को चढ़ाने से उसके द्वारा हमारे पाप सब जो है क्षमा हो जाएगी. మా రిలేటివ్స్ అందరిని పిలిపిస్తాము. हमारे सारे रिश्तेदारों को हम बुलवा लेते हैं మంచి మంచి బ్రాండ్ మందు కూడా తెప్పించి అది వండేసి వాళ్ళకి పెడతాం. और अच्छे अच्छे ब्रांड का जो शराब भी लेकर आते हैं और वो सब कुछ पकाकर उनको हम खिलाते थे. బైబిల్ గ్రంథం చెప్తుంది, लेकिन बाइबल बताती है, ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం, इब्रानियों की पत्री उसका 10 अध्याय का 4थे वचन में, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. और जैसे कि बैल या फिर गाय या फिर बकरों के लहू से जो है कतई ही पाप क्षमा नहीं होगी. సో మనం ఏదైతే ఆ చెట్లకి ఆ పుట్లకి కోస్తున్నామో అదంతా కూడా మూఢనమ్మకం. और जो कुछ भी हम जो है पत्थर पे और पेड़ पे और इस रीति जो भी ये सब कुछ हम चढ़ाते हैं, ये सब कुछ हमारा अंधविश्वास बना है. వాటి వలన మన పాపాలు పోవు. इन सब के वजह से हमारे पाप दूर नहीं होंगे. మన పాపం పోవాలి అంటే రక్తమే కావాలి. हमारे पाप धुलना है तो उसके लिए लहू का जरूरी है. కానీ ఏ మేకల రక్తమో గొర్రెల రక్తమో కాదు. लेकिन ना कोई बकरे का ना कोई बैल का खून उसमें काम आएगा. ఒక పరిశుద్ధమైన రక్తం కావాలి. एक पवित्र लहू पवित्र खून की जरूरत है. ఆ పవిత్ర రక్తమే యేసుక్రీస్తు వారి ఈ భూమి మీదకి వచ్చి చిందించారు. और वो पवित्र लहू प्रभु यीशु मसीह का है. उसने इस स्वर्ग से धरती पे आकर हम सब के लिए उसने बहाया क्रूस के ऊपर में. బైబిల్ చెప్తుంది, बाइबल बताती है. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, और पहला यूहन्ना की पत्री उसका पहला अध्याय और उसका 7वें वचन, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. यीशु का लहू हमारे हर एक पापों से हमें शुद्ध करती है. మన పాపంలోనే బ్రతికితే ఏమవుతుంది అనుకుంటే చాలా మూర్ఖత్వం. और हम पाप में अगर जीवन बिताए तो क्या है, अगर हम सोच कर रहते हो तो ये हमारे मूर्खता है. బైబిల్ గ్రంథం చెప్తుంది, लेकिन बाइबल बताती है, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, रोमियो की पत्री उसका 6वें अध्याय के 23 वचन में, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము అని చెప్తుంది. और कहा जाता है कि पाप की मजदूरी तो मृत्यु है. ఆ మరణం నుండి మనల్ని తప్పించడానికి ఆయన చనిపోయాడు. वो मृत्यु से हमें बचाने के लिए वो हमारे लिए मर गए. దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే, और परमेश्वर हमसे इतना प्रेम करते हैं, మన చుట్టాలు కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ ఎవరు ఏది చేయరండి మన కోసం. और हमारे बंधु मित्र हमारे दोस्त हमारे लिए इतना कोई कुछ नहीं कर सकेगा. ఈ దేవుడు ఆయన ప్రాణమే పెట్టాడు మన కోసం, అంతగా ప్రేమిస్తున్నాడు ఆయన. लेकिन परमेश्वर जो अपने जान हमारे लिए दिया है, देखिए हमसे कितना वो प्रेम करते हैं. బైబిల్ చెప్తుంది, बाइबल बताती है, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, रोमियो उसका 5 का 8 वचन में, అయితే దేవుడు మన ఎడల ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. और परमेश्वर हमसे इतना प्रेम करता है, जबकि हम पापी ही थे, हमारे लिए अपने पुत्र को जो है क्रूस पे बलि होने के लिए उसने दे दिया. సరే, ఆయన ఏదో చనిపోతే చనిపోయాడు క్రైస్తవుల కోసం, నేనైతే మంచిగానే ఉన్నాను, నేనేం తప్పు చేయట్లేదు అనుకుంటే అది మన భ్రమ. और वो मसीहों के लिए उसने आकर लहू बहाया, मर गया, वो उनके लिए था. और हमारे लिए क्या है कह कर रहे थे, हम ऐसा सोच कर रहे थे, ये हमारा भ्रम है. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, और इसलिए वचन बताती है कि रोमियो उसका 3 अध्याय का 10 वचन में, ఇందును గూర్చి రాయబడినదేమనగా నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు. और इस रीति से जो है इस संसार में जो है एक भी धर्मी नहीं है, एक भी नहीं है. మనం ఎవ్వరైనా కూడా ఎన్ని డబ్బులున్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత పెద్ద జాబ్ అయినా, ఎంత పెద్ద బిజినెస్ చేసినా మనం అయితే నీతిమంతులం అయితే కాదు. और हमारे पास पैसे हो सकते हैं, औहदा हो सकते हैं, हमारे पास में अच्छी जायदाद, हमारे पास में अच्छी नौकरी चाकरी हो सकता है, लेकिन जो है हम में से कोई भी धर्मी नहीं है. బైబిల్ గ్రంథం చెప్తుంది, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, और रोमियो की पत्री उसका 5 का 9 में कहता है बाइबल में, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. इसीलिए कि हम जो है उसके लहू के द्वारा जो है उसके लहू बहाने के द्वारा हम जो है धर्मी ठहराए गए, लेकिन उसके उपद्रव से कोई बच नहीं सकता. మీరంతా నమ్మినా నమ్మకపోయినా కూడా మనం ఏదో ఒక రోజు చనిపోతాం. और जितना आप मानिए चाहे ना मानिए, लेकिन एक दिन तो मरना ही है. చనిపోయిన తర్వాత రెండు ఉంటాయి. और मरने के बाद जो है दो विषय है, ఒకటి స్వర్గము, ఒకటి నరకము, రెండు ఉంటాయి. और एक है स्वर्ग, एक है नरक.
స్వర్గము చేరాలి అంటే మాత్రం ఖచ్చితంగా యేసుక్రీస్తుని ఇక్కడే మనం నమ్ముకోవాలి. और यदि स्वर्ग जाना चाहते हैं तो यहीं पर प्रभु यीशु मसीह को अपने जीवन में आप प्रभु कहकर ग्रहण करें। మేము దేశమంతా తిరిగి ఇక్కడికి వచ్చాము. हम पूरे देश घूमकर यहाँ पे आए हैं మేము ఇక్కడి నుంచి ఆంధ్రాకి వెళ్ళాలంటే ఒక రోడ్డు కావాలి. और यहाँ से आंध्रा जाना है तो हमको एक सड़क चाहिए ఆ రోడ్డు మేము ఇట్లా పోయా ఒరిస్సా మీదుగా వెళ్ళాలి. और यहाँ से निकल कर हमको उड़ीसा होते हुए जाना है అది లేకపోతే ఇంక వేరే రూట్ లేదు. और उसके बिना और दूसरा कोई रास्ता नहीं है। అట్లాగే చనిపోయిన తర్వాత స్వర్గానికి కావాలంటే మనకు కూడా ఒక రాస్తా కావాలి. और उसी रीत से मरने के बाद में स्वर्ग यदि जाना है तो एक मार्ग की आवश्यकता है ఆ రాస్తా ఓన్లీ యేసుక్రీస్తు అయి ఉన్నాడు. और वो मार्ग केवल यीशु मसीह है। ఆయన ద్వారా తప్ప ఇంకెవరు కూడా ఆ మార్గానికి చేరుకోలేదు. उसके सिवा जो है और कोई भी जो है रास्ता नहीं है जो कि हमको स्वर्ग में ले जा सके। బైబిల్ చెప్తుంది, बाइबल बताती है, మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం, मरकुस उसका पहला अध्याय का 15वें वचन, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించినది. और समय पूरा हुआ और परमेश्वर के राज्य निकट है। ఎవరైతే నేను మంచిగా బ్రతుకుతున్నానో లేదా పాపంలో బ్రతుకుతున్నానో అని అందరూ భ్రమలో ఉన్నారో, और नहीं नहीं हम जो है अच्छे जीवन जी रहे हैं, हम कोई पाप में नहीं जी रहे हैं, सोच कर जो भ्रम में जी रहे हैं, అందరూ కూడా వారి వారి లెక్కలు చెప్పడానికి సమయం ఆసన్నమైంది. और एक दिन हर एक को जो है अपना अपना हिसाब देने का समय आने वाला है। దేవుణ్ణి నమ్మండి నమ్మకపోండి, ప్రతి మనిషికి చనిపోయిన తర్వాత ఒక లెక్క అంటూ ఉంది. और प्रभु को मानिए चाहे ना मानिए, हर एक के मरने के बाद में न्याय का होना तय है। దేవుడు చివరిగా ఇంకొక అవకాశం కూడా ఇస్తున్నాడు. और परमेश्वर हमको अंत में एक और मौका देता है। బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, और मत्ती उसका 11 अध्याय का 28वें वचन में, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని చెప్తుంది. हे बोझ से दबे और थके हुए लोगों मेरे पास आओ, मैं तुम्हें विश्राम दूंगा कहकर परमेश्वर के वचन बताती है। యేసుక్రీస్తు నా యొద్దకే ఎందుకు రమ్మంటున్నాడు? और यीशु मसीह क्यों कहता है कि मेरे ही पास आओ? చాలా మంది ఉన్నారు కదా ఈ ప్రపంచంలో దేవీ దేవతలు దేవుళ్ళు అని చెప్పుకునే వాళ్ళు. इस धरती पे संसार में बहुत से देवी देवताएं तो हैं, మనం ఆయన ఒక్కడే ఎందుకు నమ్ముకోవాలి? और वो एक ही प्रभु को क्यों मानना है हमें? బైబిల్ గ్రంథం చెప్తుంది, बाइबल बताती है, యోహాను సువార్త यूहन्ना रचित सुसमाचार 14వ అధ్యాయం 6వ వచనం, और 14 अध्याय का 6वें वचन, నేనే మార్గము, मैं मार्ग, నేనే సత్యము, सत्य నేనే జీవము, और मैं ही जीवन हूँ, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. मेरे बिना कोई पिता के पास में नहीं पहुँच सकता। యేసుక్రీస్తుని నమ్మితేనే తప్ప ఎవరు కూడా పరలోకం స్వర్గం చేరము. प्रभु यीशु मसीह को माने बिना जो है, उसको प्रभु ग्रहण करे बिना जो है कोई भी स्वर्ग में नहीं पहुँच सकते हैं। ఇవన్నీ దేవుడు మనిషికి ఎందుకు చెప్తున్నాడు? और ये सब कुछ मनुष्य को परमेश्वर क्यों बता रहे हैं? బైబిల్ గ్రంథం చెప్తుంది, बाइबल बताती है, యోహాను సువార్త यूहन्ना रचित सुसमाचार 3వ అధ్యాయము 16వ వచనం, 3 अध्याय का 16वें वचन, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. परमेश्वर ने जगत से ऐसा प्रेम किया, నువ్వు ఎంత తెల్లగా ఉన్నా, ఎంత నల్లగా ఉన్నా, ఎంత పేదవాడివైనా, ఎంత కోటీశ్వరుడైనా, నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత కుష్ఠవ్యాధి రోగిస్తుడైనా దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. चाहे आप काले हो चाहे गोरे हो, चाहे आप धनी हो चाहे निर्धन हो, चाहे आप जो है आप मोटा हो चाहे पतला हो, चाहे आप जो है कंगाल हो चाहे कुछ भी हो, परमेश्वर आपसे बेहद प्रेम करते हैं। దేవుడే మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం దేవుని తెలుసుకోవడం ఎంత? और परमेश्वर हमसे प्रेम इतना करता है, और हमको परमेश्वर के जानने में क्या नुकसान है? నేను దేవుని తెలుసుకోక ముందు లోకంలో చెడిపోయాను. और मैं प्रभु को जानने से पहले मैं संसार में बर्बाद हुआ। నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా నేను చేసినంత పాపాలు చేయలేదు. और मैं जहाँ तक समझता हूँ कि मैंने जितना पाप मैंने जीवन में किया, यहाँ के मौजूदा लोगों में शायद इतना पाप किसी ने नहीं किया होगा। నన్ను కూడా దేవుడు ప్రేమించాడు. परमेश्वर ने मुझसे भी प्रेम किया, మీరంతా నాకంటే మంచోళ్ళే కదా, और मुझसे भी आप लोग सब बेहतर है, अच्छे हैं, అందుకని మిమ్మల్ని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. మీరు కూడా నమ్మండి. और इसलिए आपसे भी परमेश्वर प्रेम करते हैं, उसको आप मानिए। ఇవన్నీ విన్న తర్వాత కూడా నేను ప్రభువుని నమ్మకుండా ఉంటే ఏమవుతుందని మీరు అనుకుంటే, और ये सब कुछ जानने के बावजूद नहीं, प्रभु को मैं नहीं मानूंगा, नहीं उसे ग्रहण करूंगा कहते रहे सोचते हैं, బైబిల్ గ్రంథం చెప్తుంది, बाइबल बताती है, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం, मरकुस उसका 16 अध्याय का 16वें वचन, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. और जो विश्वास करके बपतिस्मा लेता है वो उद्धार पाएगा, और जो विश्वास नहीं करते हैं वे लोग दंड के पात्र बनेंगे। అదేంటి ఇప్పటిదాకా దేవుడు ప్రేమిస్తున్నాడు అని చెప్పావు, ఇప్పుడేమో శిక్ష విధింపబడును అని చెప్తున్నావు ఏంటని అనుకుంటున్నారు మీరు. और अभी तक आप शायद सोचते होंगे कि अभी तक तो आपने बताया कि परमेश्वर प्रेम करते हैं, लेकिन अभी आप बता रहे हैं कि परमेश्वर दंड भी देगा।
దేవుడు ఇంకో మాట చెప్తున్నాడు. परमेश्वर एक और बात कहता है, మార్కు సువార్త मरकुस 9:48. और उसका 9 अध्याय का उसका 48 वचन, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. और आग बुझती नहीं है, कीड़ा मरता नहीं है। మనం ఏదైనా వంట చేసుకున్నప్పుడు కొంచెం చేయగలిగితేనే చాలా బాధపడిపోతా ఉంటాం. अगर हम कुछ आग में कुछ पकाते हैं तो उसमें अगर थोड़ा सा अगर आग अगर हमारे उंगलियों में लग जाए तो हम उसे बर्दाश्त नहीं कर पाते हैं। మేము ఎక్కడి నుంచో బయటికి నుంచి ఇక్కడికి వచ్చాం. और हम कहीं बाहर से यहाँ पे आए हैं నిన్న మధ్యాహ్నానికి వచ్చాం. और कल दोपहर को हम यहाँ నిన్న पहुंचे, మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక 6 సార్లు తడిచిపోయాం వేడికి. और इस रीति से कल दोपहर से अब तक जो है हम 6 बार कम से कम गर्मी से हम भीग गए। అప్ప ఏంటి వీళ్ళంతా అసలు ఎలా ఉంటున్నారు ఇక్కడ అని అనుకుంటున్నాను నేను. और हम सोचते हैं कि आप लोग किस रीति से सारे गर्मी को सह रहे हैं। కొంచెం టెంపరేచర్ కొద్దిగా వేరుగా ఉంటేనే ఇక్కడ నేను తట్టుకోలేకపోతున్నాను. और थोड़ा सा जो है गर्मी का तापमान ज्यादा हो तो मैं यहाँ पे बर्दाश्त नहीं कर पा रहा हूँ। మరి నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు. మరి మన పరిస్థితి ఒకసారి ఆలోచించుకోవాలి. नरक की परिस्थिति तो इससे भी बहुत ही जो है गंभीर रहेगा ना, वहाँ पे आग बुझती है ना कीड़ा मरता है। బైబిల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. बाइबल में 2 व्यक्ति हैं, ఒకడు ధనవంతుడు, ఒకడు దరిద్రుడు. एक धनवान है, एक दरिद्र है, कंगाल है। ఈ దరిద్ర మనిషి పేరు లాజరు. और एक कंगाल व्यक्ति का नाम है लाजरस, ధనవంతుడు ధనవంతుడే. और वो एक धनवान एक राजा है। ఈ ధనవంతుడు తిన్న తర్వాత ఏదైతే మిగులుతుందో ఆ రొట్టె ముక్కలన్నీ కూడా కింద పడితే అవి వేరుకొని తినేవాడు దరిద్రుడు. और धनवान जो कुछ भी वो खाता था उसके मेज के ऊपर पे सारे झूठन को जो है बाहर फेंकने के बाद में ये कंगाल लाजर जाकर उसमें से चुन चुन कर वो खाकर अपना पेट भरा करता था। ధనవంతుడు చాలా ఆరోగ్యవంతుడు. और धनवान अच्छा स्वस्थ व्यक्ति है, ఈ దరిద్రుడు చాలా కురుపులతో కూడి పుండులతో పాటు నిండిపోయినవాడు. लेकिन एक कंगाल व्यक्ति जो है घाव फोड़े से भरा हुआ व्यक्ति था। అతను చూడగానే చాలా అసహ్యం వేసేది. और उसको देखने से घिन आती थी। అతని కురుపులన్నీ కూడా కుక్కలు వచ్చి నాకుతా और ఉండేవి. उसके घावों को जो है आसपास के कुत्ते आकर उसके घावों को चाटते थे। అంత దరిద్రమైన హీన స్థితిలో ఉన్నాడు అతను. ऐसे जो है गिरी हुई हालत में वो व्यक्ति पड़ा हुआ था। ఒకరోజు ఇద్దరు చనిపోయారు. एक दिन जो है ऐसा हुआ कि दोनों ही मर गए। ఈ దరిద్రుడు అనేవాడు దేవుని దగ్గరలో ఉన్నాడు. और ये जो कंगाल व्यक्ति था वो परमेश्वर के पास है। ఈ ధనవంతుడు నరకంలో కాలిపోతున్నాడు. और ये धनवान जो था वो नरक में तड़प रहा है। ఈ ధనవంతుడు కేకలు పెడుతున్నాడు, అయ్యా నన్ను క్షమించు, నన్ను రక్షించు ఇప్పటికైనా అని. और ये धनवान चिल्लाता है कि मुझे यहाँ से निकालो, मुझे बचाओ, मुझे जो है यहाँ से छुटकारा दे दो। అక్కడి నుంచి స్వరం వినపడుతుంది, లేదు నువ్వు బ్రతికినప్పుడు చాలా సుఖభోగాలు అనుభవించావు, నీకు అదే కరెక్ట్ ప్లేస్ అని అక్కడి నుంచి స్వరం వినపడుతుంది. लेकिन ऊपर से आवाज आती है, एक शब्द कहता है कि नहीं नहीं तुमको तो वहीं रहना है क्योंकि तुमने बहुत सुख विलास के साथ में अपने जीवन को व्यतीत किया है, लेकिन अब यहाँ पे तुमको जो है इस तड़पन में रहना है। నరకంలో ఎంత వేదన ఉంటదంటే और नरक में इतनी वेदनाएं रहेगी। ఈ దరిద్రుడు ఇతను మిగిలిస్తేనే ఈ రొట్టె ముక్కలు తిని బ్రతికిన దరిద్రుడు. और ये जो कंगाल था उसका मेज पर से गिरा हुआ झूठन को वो खाता था। ఈయన వేడుకుంటున్నాడు, అయ్యా లాజర్ను ఒకసారి పంపించు, ఆ చిటికిన వేలు ఒకసారి ముంచి నా నాలుగు మీద వేస్తే నేను బ్రతుకుతానేమో అన్నట్టుగా అరుస్తున్నాడు. धनवान नरक से उस कंगाल को देखता है, वो आराम से जो है उसके गोद में बैठा है, कहता है कि उसको मेरे पास भेज दे, मेरे जीभ को जो है अपनी उंगली डुबाकर पानी में से मेरे जीभ को ठंडा करे। అలాగా వేడుకుంటా ఉన్నాడు. ऐसे वो विनती करता है नरक से అక్కడి నుంచి పంపించడం కుదరదు అని చెప్పారు. लेकिन प्रभु ने कहा कि यहाँ से वहाँ कोई नहीं भेजा जाएगा। అయితే ఆయన మళ్ళీ ఇంకొకటి వేడుకుంటున్నాడు. लेकिन और एक विनती वो करता है, ఏంటంటే సరే నేనంటే నరకంలో కాలిపోతాను, మా సహోదరులు మా కుటుంబానికి ఆ దరిద్రునన్నా పంపించండి, దేవుని నమ్ముకోమని చెప్పండి, అప్పుడైనా వాళ్ళు నమ్ముకుంటే వాళ్ళన్నా స్వర్గానికి వస్తారని మొత్తుకుంటున్నాడు. मेरे परिवार है धरती पे, कम से कम इस लाजर को उनके पास में भेज दीजिए, मैं तो यहाँ पे मर रहा हूँ, तड़प रहा हूँ, कम से कम ये लाजर जाएगा तो उनके बाद तो ये बात कहेगा तो वो विश्वास करेंगे, कम से कम वे तो इस परिस्थिति में नहीं आएंगे। ये कहकर वो कहने विनती करने लगा, కానీ అది జరగదు. लेकिन ये नहीं हो सकता ఎందుకంటే మనకు బ్రతికినప్పుడు చాలా సమయం ఇచ్చాడు దేవుడు. क्योंकि हम जब जीवित थे और जीवित रहने के समय में काफी मौका दिया गया, చనిపోయిన తర్వాత అసలు మన మాట ఏమీ వినే పరిస్థితి ఉండదు. और मरने के बाद जो हमारे कुछ भी सुनी नहीं जाएगी। ఇక్కడ ఉన్నప్పుడే మనం తెలుసుకోవాలి. इसलिए जीते जी हमको ये सारी कामों को मानकर चलना है। మనకంటే చాలా మంది ధనవంతులు, हमसे भी बढ़कर बहुत धनवान लोग हैं, మనకంటే చాలా పేరు ప్రతిష్టలు ఉండేవారు, हमसे भी अच्छा जो है नाम प्रसिद्ध लोग हैं, కోటీశ్వరులు అందరూ కూడా మనకంటే ముందుగానే చనిపోయారు. और हमसे भी पहले जो करोड़पति अरबपति लोग मर गए हैं, కానీ మనల్ని దేవుడు ఇంకా బ్రతికిచ్చే ఉన్నాడు. लेकिन परमेश्वर ने अब तक हम सबको जीवित रखे हैं। మనం ఎందుకు బ్రతుకున్నాం అనేది మనం తెలుసుకోవాలి. हम क्यों आज जिंदा हैं इसे भी हमको सोचना है। ఈ రోజు చనిపోయాము అంటే आज अगर हम मर जाते हैं మన భార్య రాదు,
और हमारे साथ में हमारी पत्नी नहीं आएगी, మన భర్త రాడు, हमारा पति नहीं जाएगा, మన పిల్లలు రారు, हमारे बच्चे नहीं आएंगे, మన బట్టలు కూడా రావు. हमारे वस्त्र भी नहीं आएंगे వేసుకున్న షర్ట్ కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. और पहना हुआ वस्त्र को भी जो यहीं छोड़ के जाना पड़ेगा. కానీ వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తాం लेकिन जाने के बाद कहाँ जाएंगे, తెలుసుకోవాలి. इसे जानना है. క్రైస్తవులంతా ఎందుకు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటారంటే और सारे मसीह लोग आपसे इसलिए इतना प्रेम करते हैं ఆ నరకం నుండి మిమ్మల్ని తప్పించడానికే. कि आपको उस नरक से बचाने के लिए. మాకు దేవుడు చెప్పాడు, हमें परमेश्वर ने बताया నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పాడు. तो अपने जैसा अपने पड़ोसी से प्रेम कर. అందుకనే మేము మిమ్మల్ని ప్రేమిస్తూ దేవుడి గురించి చెప్తా ఉంటాం. इसलिए हम आपसे प्रेम करते हैं और प्रभु के बारे में बताते हैं. మీరు నమ్మినా నమ్మకపోయినా चाहे आप माने या ना माने, బైబిల్ గ్రంథం అయితే ఎప్పుడూ అబద్ధం చెప్పదు. बाइबल कभी भी झूठ नहीं बोलता है. భూమి ఆకాశము గతించిపోయినా ఆయన మాట మాత్రం ఎప్పుడు కూడా పూలైనను తప్పిపోదు. धरती और आकाश टल जाएंगे लेकिन उसका वचन का एक भी बिंदु या फिर एक भी मात्रा नहीं टलेगा. అందుకని దయచేసి మీరు కూడా ప్రభువుని నమ్ముకోండి. इसलिए जो है आप सब जो है प्रभु को मानने वाले, नहीं मानने वाले भी प्रभु को मानने की कोशिश कीजिए. ప్రభువుని నమ్ముకోవడం వల్ల నా జీవితం మారింది, प्रभु को मानने की वजह से मेरे जीवन में बदलाव आया. నా ఆలోచన మారింది, मेरे विचार बदल गए, నా పద్ధతి మారింది, मेरी आदतें बदल गई, నేను చేసే పనులు మారాయి. मेरा जो ऐसा क्रूर काम करता था वो भी बदल गई. ఒకప్పుడు ఎందుకు పనికిరాని వాడిని, एक समय था मैं किसी काम का लायक नहीं था. ఇప్పుడు అదే మాటలు మీకు చెప్పడానికి ఇక్కడ నుంచో పెట్టాడు. उन सारी बातों को कहने के लिए प्रभु ने मुझे आप लोग के बीच में खड़ा किया ఇంకెందుకంటే నేనేం చెప్పలేను. और इससे बढ़कर मैं ज्यादा कुछ नहीं कह सकता. అందుకని దయచేసి ప్రభువుని నమ్ముకోండి, इसलिए आपसे विनती है कि आप प्रभु पर विश्वास कीजिए, मानिए బాప్తిసం తీసుకొని ఆయన సాక్షిగా బ్రతకండి. और बपतिस्मा लेकर उसके लिए गवाह बनकर जिए. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. परमेश्वर आपको और आपके परिवार को आशीष दे. నేను ఇప్పుడు క్రైస్తవులతో మాట్లాడుతున్నాను. अब मैं मसीहों के लिए मैं कहूँगा, బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథము 20వ అధ్యాయము 25వ వచనం, और नीति वचन उसका 20 अध्याय का 25वें वचन, 25 सॉरी 25 अध्याय का 25 वचन, नीति वचन 25 अध्याय का 25 वचन. తప్పికొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. हालेलुया. కానీ ఇప్పుడు నేను చెప్పేది పూర్తిగా దానికి వ్యతిరేకంగా ఉంటుంది. और जो कुछ भी मैंने कहा इस वचन के अनुसार सब कुछ उल्टा ही था. మీకు చల్లటి నీళ్ళు కాదు, వేడి నీళ్ళు పోసినట్టుగా ఉంటుంది. और आपको ठंडा पानी नहीं गर्म पानी ढालने की तरह होगा. దయచేసి ఏమీ అనుకోవద్దు, అందరూ శ్రద్ధగా వినండి. इसलिए आप इस बातों को लेकर बुरा मत मानिएगा. इसलिए आप बड़ी श्रद्धा के साथ में सुनिए. నేను క్రైస్తవుని అన్నవాళ్ళు చేతులెత్తండి. मैं मसीह हूँ कहने वाले अपने हाथों को उठाएं. నా దగ్గర బైబిల్ ఉంది అన్నవాళ్ళు చేతులెత్తండి. मेरे पास में बाइबल है कहने वाले अपने हाथों को दिखाएं. నేను ఈ బైబిల్ని ఇప్పటి వరకు పూర్తిగా చదివాను అన్నవాళ్ళు చేతులెత్తండి. मैंने अब तक इस बाइबल को पूरी रीति से पढ़ चुकी हूँ कहने वाले हाथ उठाएं. ఈ బైబిల్ని ఇప్పటి వరకు పూర్తిగా చదివాను అన్నవాళ్ళు మాత్రమే చేతులెత్తండి. और अब तक मैंने इस बाइबल को पूरी रीति से पढ़ चुका हूँ कहने वाले ही जो अपने हाथों को दिखाएं. बाइबल को पूरी रीति से पढ़ लेने वाले ही जो है अपने हाथों को दिखाएं. ఈ మిగతా వాళ్ళంతా క్రైస్తవులని చెప్పుకోవడం దేవుడికే సిగ్గుచేటు. और बाकी लोग जो है अपने आप से जो कहते हैं कि मैं मसीह हूँ, तो आप मसीह को शर्मिंदा कर रहे हैं. ఒకటో తరగతి చదివే పిల్లోడు రెండో తరగతికి వెళ్ళాలి అంటే ఒకటో తరగతిలో ఇచ్చిన పుస్తకాలన్నీ చదివిన తర్వాత రెండో తరగతికి వెళ్తాడు. और पहली कक्षा में पढ़ने वाला बच्चे को यदि दूसरी कक्षा में जाना है तो पहली कक्षा की किताबों को पढ़ने के बाद ही जो है वो दूसरी कक्षा में जाएगा. నువ్వు ఇన్ని రోజులు అవుతుంది దేవుడు తెలుసుకొని బైబిల్ చదవకపోతే నువ్వు అసలు క్రైస్తవుడు ఎట్లేదు, క్రైస్తవురాలు आप ఎట్లేదు. इतने दिन से जब यदि मसीह है तो अभी तक यदि पूरी बाइबल को यदि नहीं पढ़ा है तो आप कैसे मसीह हैं? ఇప్పటిదాకా మీరు చేసిన ప్రార్థనలన్నీ కూడా దేవుడి దగ్గరికి చేరలేదు. अभी तक आपने जितने भी प्रार्थना किए हैं एक भी प्रार्थना प्रभु के पास में नहीं पहुंचा है. ये सोच लीजिए. ఇది నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. ये मैं नहीं कह रहा हूँ, बाइबल बताती है. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనం, नीति वचन उसका 28 अध्याय का 9वें वचन को पढ़िए. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. जो अपना कान व्यवस्था सुनने से मोड़ लेता है उसकी प्रार्थना घृणित ठहरती है. మీరంతా చిన్న చిన్న పనులు చేసుకుంటా ఉండొచ్చు, आप हो सकते हैं छोटे छोटे काम काज करते होंगे, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తా ఉండొచ్చు, छोटी छोटी नौकरी चाकरियां करते లేదంటే होंगे ఒక పెద్ద బిజినెస్ చేస్తుండొచ్చు. या फिर एक बड़ा व्यापार करते होंगे. కానీ మీకు బైబిల్ చదివేంత సమయం కూడా లేదంటే మీరు క్రైస్తవులు అని చెప్పుకోవడం పరమ దరిద్రం. लेकिन आपके पास में बाइबल पढ़ने के लिए भी समय नहीं है अगर कहते हैं तो आप मसीह कहलाने के लायक नहीं है. బైబిల్లో ఒక రాజు ఉన్నాడు, और बाइबल में एक राजा है, గొప్ప రాజు. एक बहुत बड़ा राजा है. ఆయన రోజు 3 సార్లు బైబిల్ చదువుతాడు. वो हर दिन जो है 3
बार बाइबल को पढ़ता है। అంటే ఆయన కంటే మనం గొప్పవారమా? क्या हम उससे महान है? ఆయన बढ़कर ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజు, और वो एक राज्य को संभालने वाला एक राजा है। ఆయనే చదువుతున్నాడు బైబిల్ని, మనం ఎందుకు చదవలేము? वही जब पढ़ता है तो हम क्यों ना पढ़े? కీర్తనల గ్రంథము भजन संहिता 119:97 और उसका 119 का जो है 59 वचन को पढ़ेंगे। నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. అట్లాగే కీర్తన గ్రంథము 55:17 సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. आमीन। ఆయన అంటున్నాడు 3 సార్లు నేను బైబిల్ చదువుతున్నాను కాబట్టి నా ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు. और वो कहता है कि मैं दिन में 3 बार उसके वचन को पढ़ता हूँ, इसलिए वो मेरी प्रार्थनाओं की ओर कान लगाता है। మరి ఇప్పటి వరకు బైబిల్ చదవని వాళ్ళది అసలు దేవుడు ప్రార్థన వింటున్నాడా? ఒకసారి మనమే अभी तक जो लोग बाइबल नहीं पढ़े हैं, तो क्या आपकी प्रार्थना सुनी जा रही होगी? మనం క్రైస్తవులం, हम मसीह हैं, అందుకని మనం బైబిల్ చదవాలి. इसलिए प्रतिदिन हमें बाइबल पढ़ना चाहिए। దేవుడి మాట ప్రతి మాట మనకు తెలియాలి అంటే మనం బైబిల్ చదవాలి. परमेश्वर के हर बात को यदि हमको जानना है तो परमेश्वर के वचन को हमें पढ़ना है। మీరంతా యేసుక్రీస్తు ఎవరికి దేవుడు అనుకుంటున్నారు? आप सब जो है प्रभु यीशु मसीह किसका परमेश्वर है कह के समझते हैं? ఓన్లీ మన మందిరం వరకే దేవుడా? क्या कि केवल इस मंदिर तक सीमित है परमेश्वर? ఓన్లీ మన క్రైస్తవుల వరకే దేవుడా? केवल मसीहों के लिए वो परमेश्वर है? మరి ఎవరికి దేవుడు? वो किसका परमेश्वर है? బైబిల్ గ్రంథం చెప్తుంది, और बाइबल बताती है, యెషయా గ్రంథము यशायाह नबी की पुस्तक 45:6 उसका 45 का उसका 6वें वचन, తూర్పు దిక్కు నుండి పడమర దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరచితని యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. पढ़िए 6 वचन। विद्याचल से आमीन। ఆ తర్వాత 45వ అధ్యాయం అదే అధ్యాయంలో 22వ వచనం కూడా చదవండి. और उसी का 22 वचन को पढ़ें। భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే మరి ఏ దేవుడను లేడు. మనకి రక్షణ కలగాలి అంటే ప్రతి మనిషి కూడా యేసుక్రీస్తు వైపే చూడాలి. हमें यदि उद्धार या फिर मुक्ति चाहिए तो हमें प्रभु यीशु मसीह को जानना जरूरी है। ఇప్పుడు అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనం చదవండి. प्रेरितों के काम नामक पुस्तक उसका 10 अध्याय का 36 वचन को देखेंगे। नया नियम के पुस्तक में आ जाएं। యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. प्रभु यीशु मसीह सबका परमेश्वर है। ఈ మందిరము ఎవరికి మందిరము? ये मंदिर किसके लिए है? ఓన్లీ క్రైస్తవులకు మందిరమా? क्या केवल मसीहों के लिए मंदिर है? కాదు, ఇది అసలు క్రైస్తవులకే కాదు. ये मसीहों के लिए तो है ही ఈ नहीं। చర్చ్ అనేది అసలు మనకు కాదు. ये कलीसिया हमारे लिए नहीं है। మరి ఎవరికి? तो ये किसके लिए? మార్కు సువార్త मरकुस रचित सुसमाचार 11వ అధ్యాయము 17వ వచనం. और उसका 11 अध्याय का 17वें वचन। మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరమనబడును. మరి ఎంతమంది మనలో అన్యజనులు ఉన్నారు? ఇప్పుడు ఎంతమందిని మీరు అన్యజనులు తీసుకొచ్చారు? हम में से कितने लोग जो है गैर मसीह है और आपने कितने गैर मसीहों को प्रभु में लाए हैं? ఈ మందిరమే అన్యజనులకు మందిరం. ये घर जो है, ये मंदिर जो है अन्य जातियों के लिए है। మరి నువ్వు ఎందుకు వచ్చావు? तो आप क्यों आए हैं? సరే వచ్చినారు, వచ్చావు, కనీసం వేరే వాళ్ళు ఎందుకు తీసుకొని రాలేదు? आप आया तो ठीक है, लेकिन दूसरों को साथ क्यों नहीं लेकर आए? తీసుకురాకపోతే లెక్క చెప్పాల్సి వచ్చింది. आप यदि नहीं लाते तो आपको हिसाब देना होगा। ఎందుకు చెప్పాలో చెప్తాను. और क्या हिसाब देना है वो भी मैं बताता हूँ। దేవుడు మనల్ని రక్షించుకొని ఆయన రాజ్యానికి మనకు స్వతంత్రం ఇచ్చాడు. और परमेश्वर ने एक ही बार में हम सबको जो है उद्धार दिया है, ताकि हम लोग उसके राज्य के स्वतंत्र संतान बनकर रहे। మళ్ళీ ఒకసారి మనం స్వాతంత్రాన్ని సంపాదించుకోకుండా మళ్ళీ ఈ లోకం అనే కాడి కిందకి వెళ్ళిపోకూడదు.
और इस रीति से उस स्वतंत्रता को पाने के लिए या फिर जो है उसके जुए के तले आने के लिए हम संसार के उस जुए तले अपने आप को ना जूते మనం మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతే చిక్కుకుంటాం. और हम फिर संसार में यदि चले जाते तो हम उलझ जाएंगे। ఆయన క్లియర్ గా చెప్తున్నాడు, మీరు మళ్ళీ లోకం అనే దాస్యం కిందకి వెళ్ళకూడి చిక్కుకున్న పొడిగి అని वो చెప్తున్నాడు. स्पष्ट रूप से बताता है कि तुम इस संसार में फिर मित्रता मत करो जिससे तुम उस जुए के तले आ जाओ। ఒక్కసారి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం దేవుని పని ప్రారంభించాలి. और एक बार हमें जब स्वतंत्रता मिल गई है हमें उस दिन से परमेश्वर के कार्य को शुरू करना है। ఫిలిప్పీయులకు రాసిన పత్రిక फिलिपियों की पत्री 2వ అధ్యాయం 21వ వచనం. उसका दूसरा अध्याय का 21वें वचन। అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. सब वे अपने अपने कामों में व्यस्त हैं लेकिन प्रभु के कामों के प्रति कोई भी रुचि नहीं दिखा रहे हैं। యేసుక్రీస్తు కార్యము అంటే ఏంటి? और प्रभु यीशु मसीह का कार्य क्या है? సువార్తను ప్రకటించడమే. सुसमाचार सुनाना है। అందుకే మనం సువార్త చెప్పాలి అంటే వేరే వాళ్ళని ముందుగా ప్రేమించాలి. इसलिए सुसमाचार सुनाने से पहले हमारे सामने वालों से हमें प्रेम करना है। దేవుడు ఆల్రెడీ ప్రేమించాడు కదా, మళ్ళీ మనం ఎందుకు మనుషులను ప్రేమించాలి? और परमेश्वर तो हमसे प्रेम कर चुके हैं तो हम दूसरों से क्यों प्रेम करें? ये हो सकता है, सवाल हो सकता है आपके अंदर में। మనకి బైబిల్ 2 పార్ట్లు. और इसलिए बाइबल का 2 भाग है। పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. और पुराने नियम में 10 आज्ञाएं हैं కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు ఉన్నాయి. और नए नियम में 2 आज्ञाएं हैं। అవి స్వయంగా యేసు ప్రభువు వారు చెప్పినాయి. और खुद यीशु मसीह ने खुद कहा। దాంట్లో 2వ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుటే. उसमें दूसरी आज्ञा ये है कि तू अपने पड़ोसी से अपने समान प्रेम रख। వాళ్ళని మనం ఎందుకు ప్రేమించాలి? क्यों हम उनसे प्रेम करें भाई? మనమేమో మంచిగా కింద సీలింగ్ వేసుకున్నాం, ఫ్యాన్లు వేసుకున్నాం, చల్లగా కూర్చొని వింటున్నాం. और इससे हम तो बड़े आराम से जो है छत के नीचे बैठकर और जो है फैन लगाकर हम बैठकर आराम से इत्मीनान से सुन रहे हैं। వాళ్ళేమో లోకం అనే అగ్నిలో కాలిపోతున్నారు. लेकिन वे संसारिक अभिलाषा में वे उस आग में जल रहे हैं। వాళ్ళకి తెలియట్లేదు అగ్ని అని. वे उनको नहीं पता है कि वो आग है। పూర్తిగా బూడిదైపోయిన తర్వాత తెలిసింది మనం కాలిపోయామని. और पूरे जलने के बाद जब राख हो जाता है तब पता चलता है कि हम जल गए हैं। యూదా పత్రిక यूदा की पत्री 1వ అధ్యాయము उसका पहला अध्याय 23వ వచనం. और उसका 23 वचन। यूदा की पत्री 1 का 23। అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. మనమంతా కూడా ఒకప్పుడు అగ్నిలో నుంచే దేవుని నమ్ముకొని రక్షణలో ఉన్నాము. और एक समय था जो कि हम ऐसे आग में जो है हम झुलस रहे थे और प्रभु को मानने के बाद में उस आग से हम बाहर निकल गए हैं। దేవుడు చెప్తున్నాడు అగ్నిలో నుంచి లాగేట్టుగా కొందరైనా రక్షించాలంట లాగి. और इस रीति से जो आग में जलते रहते हैं उनको झपट कर जो है उनको उस आग में से निकालना है प्रभु कहता है। ఇప్పుడు మనం బిల్డింగ్ లో ఉన్నాము. अब हम एक बिल्डिंग मकान में रहते మన हैं ఎదురుగా ఒక పూరి గుడిసె ఉంది. और हमारे सामने में एक झोपड़ी है। మరి కాలిపోతుంది, నువ్వు వెళ్ళి కాపాడతావా లేదా? और एक जल रही हो झोपड़ी को आप जाकर बुझाएंगे या नहीं? వాళ్ళు నిజంగానే కాలిపోతున్నారు. वो सही में वो जल रहे हैं వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత ప్రభు మన మీదే పెట్టాడు. और उनको बचाने की जिम्मेदारी प्रभु ने हमें दे रखी है। కనీసం ఒక బకెట్ నీళ్ళు కూడా కొట్టకుండా కాలిపోతే కాలిపోయేలా చూస్తా ఉన్నాం कम అనుకో से कम एक बाल्टी సమాజానికి पानी जो है उसको बुझाने के लिए आप कोशिश यदि नहीं करते हैं, जलने तो जलना है, जलने तो कह कर हम छोड़ दें। సమాజం అయితే నిన్ను క్షమించిందేమో కానీ దేవుడు మాత్రం క్షమించాడు. समाज आपको भले माफ कर देगी लेकिन यहाँ परमेश्वर कहते हैं आपको माफ नहीं करेगा। ఎందుకు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు కదా, మనం మాత్రమే ఎందుకు అలా రక్షించాలి? और क्यों हम ही जो है हमें क्यों जो है ऐसा करना है? संसार में तो बहुत से लोग हैं, उन लोग जाकर उनको बचा सकते हैं ना। మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనం. मत्ती उसका 9 अध्याय का उसका 37 वचन। కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. और खेत तो पक चुका है लेकिन मजदूर कम है कहकर वचन कहता है। ప్రపంచమంతా చాలా మంది మనుషులు ఉన్నారు. और इस संसार में बहुत से लोग हैं అదంతా కూడా పనితో సమానం. और वो एक काम के बराबर है। ఆయన మాత్రం మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. और वो हमसे प्रेम करके हमारे लिए प्राण दिया, हमारे लिए क्रूस पे बलि हुआ और हमको जो है इस काम के लिए ठहराया है। మనమంతా కూడా పరలోకానికి సంబంధించిన పనివారం. और हम सब जो है स्वर्ग के संबंधित हम मजदूर हैं। అందుకే కోత విస్తారంగా ఉంది, పనివారం మాత్రం మనమే కొద్ది మంది ఉన్నాం. మనమే వాళ్ళని రక్షించాలి, మనమే వాళ్ళకి సువార్తను ప్రకటించాలి. इसलिए कहता है कि जो है कटनी तो विस्तार है लेकिन मजदूर थोड़े हैं। वो थोड़े हम लोग हैं, हम लोग वो कटनी को काटना है, यानी वो नाश होने वालों को जो है उनको हमको प्रभु में लाना है। సరే, కోత మనం అంటే పనివారం దేవుడు పని చేస్తాం. ఎక్కడ దేవుడు పని చేయాలి? ठीक है, हम अगर हम मजदूर हैं तो
तो हमको करनी काटने, हम कहाँ जाकर काटेंगे? ये सवाल उठता होगा। ఎక్కడికి వెళ్ళి చేయాలి? कहाँ जाकर हमको करना है? మార్కు సువార్త मरकुस 16:15 और उसका 16 अध्याय का 15 वचन। మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. तुम सारे जगत में जाओ और सुसमाचार सारे जातियों को सुनाओ। నాలాగా ఇల్లు ఊరిని వదిలేసి తిరగమని కాదు, और मेरे जैसा नहीं जो कि सारे देश घूमो अपने पत्नी और बच्चों को छोड़कर, కనీసం మన ఇంటి పక్కన వరకైనా సువార్తను చెప్పాలి. कम से कम हमारे पड़ोसी को जो है हम सुसमाचार सुनाने మన वाले, ఇంటి ఎదురు వారికైనా చెప్పాలి, हमारे सामने में रहने वालों को हम सुसमाचार सुनाने वाले बने, మన రిలేటివ్స్ కన్నా చెప్పాలి, हमारे रिश्तेदारों को कम से कम सुनाने वाले बने, మన స్నేహితుల కన్నా చెప్పాలి. हमारे मित्रों को कम से कम सुनाने वाले बने। ప్రతిరోజు మనం నిద్ర లేచిన దగ్గర నుండి और हर दिन हम सो के उठने से लेकर పడుకునే వరకు और सोने तक చాలా మందితోటి ప్రభు మనతోటి మాట్లాడిస్తుంటాడు. और बहुत से लोगों के साथ में प्रभु हमको मिलाता है, हमसे बातें करने के लिए मौका भी देता है। సందర్భం ఏదైనా సరే మనతోటి మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉంటారు. और अच्छा परिस्थिति कुछ भी क्यों ना हो, लेकिन प्रभु हमको मौका देता है हमसे बातें करने के लिए। వాళ్ళందరికీ మనం ఎందుకు సువార్తను చెప్పలేకపోతున్నాం? हम उनको क्यों सुसमाचार नहीं सुना पाते हैं? ఈ లోకంలో నువ్వు ఏం సంపాదించినా కూడా అన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. इस संसार में जो कुछ भी आप कमाएंगे बटोरेंगे सब कुछ छोड़कर आपको जाना होगा। మనం చనిపోయిన తర్వాత రెండు ఉంటాయి. और हम मरने के बाद जो है दो ही विषय रहेगा, ఈ పక్క స్వర్గం ఉంటది, ఆ పక్క నరకం ఉంటది. एक तरफ स्वर्ग रहेगा, एक तरफ नरक रहेगा, మధ్యలో యేసుక్రీస్తు కూర్చొని ఉంటాడు. और बीच में यीशु मसीह रहेगा। ఆయన అడుగుతాడు, वो पूछेगा, నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నువ్వు నా కోసం ఏం చేసావు? मैं तुम्हारे लिए जान दिया, तुम मेरे लिए क्या किए हो? ఏం చెప్తారు మీరు సమాధానం? तब आप क्या उत्तर देंगे? ఇంతవరకు బైబిలే పూర్తిగా చదవలేదు, ఇంకా సమాధానం ఏం చెప్తారు మీరు? और अभी तक आप पूरे बाइबल को ही नहीं पढ़ा है, तो आप क्या उसको उत्तर देंगे? సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సువార్తను ప్రకటించాలి కాబట్టి నేను ఊరు ఇల్లు అన్ని వదిలేసి దేశమంతా తిరుగుతా ఉన్నాను. और इस रीति से सारे जगत में जाओ और सुसमाचार सुनाओ कहा किया है, इसलिए मैंने अपने घर परिवार छोड़कर जो है प्रभु यीशु मसीह का सुसमाचार सुनाने में लगा हूँ। నా మట్టుకైతే బతుకుట క్రీస్తే, చావు అయితే లాభం అన్న వాక్యం నాకు బాగా సెట్ అవుతుంది. और मेरे लिए ये वचन ठीक रीति से बैठता है कि जीना मसीह है तो मरना मेरे लिए लाभ है। ఎందుకు అంటే నేను ఎప్పుడో సూసైడ్ చేసుకుని చచ్చిపోయేవాడిని. क्योंकि मैं कब का जो है आत्महत्या करके मर जाने वाला था। నాకు దేవుడు కొత్త జీవితాన్ని ఇచ్చాడు. परमेश्वर ने मुझे एक नई जिंदगी दी है, ఈ జీవితాన్ని నేను దేవుడి కోసమే ఖర్చు చేద్దాం అనుకుంటున్నాను. और अब मैं ये ठान लिया है, ये मैंने फैसला कर लिया है कि ये जीवन में प्रभु के लिए मैं समर्पित करूंगा। మరి ఎప్పుడు దేవుడు నీకు అలాంటి పరిస్థితి తీసుకురాలేదా? और क्या फिर से प्रभु कभी और ऐसा परिस्थिति नहीं लाया क्या? మరి ఎప్పుడు దేవుడు నీకు మేలు చేయలేదా? क्या प्रभु आपको कभी भलाई नहीं किया? ఎప్పుడు నీకు ఆరోగ్యం బాగోలేకపోతే నీకు నీ ఇంటి వరకు ఎప్పుడు బాగు చేయలేదా? आपके तबीयत खराब रहने पर या फिर आपके परिवार में कोई अगर अस्वस्थ होने से क्या प्रभु आपको चंगाई नहीं दिया? దేవుడిని నమ్ముకోకపోతే నీ పరిస్థితులు ఎలా ఉండేవి? और प्रभु को जानने से पहले आपकी परिस्थिति हालत कैसी थी? నమ్ముకున్న తర్వాత ఎలా ఉంది? अब मानने के बाद में आपकी परिस्थिति आपकी हालत మరి कैसी? దానికి కృతజ్ఞతగా నువ్వేం చేస్తున్నావు? और आप जो है अभी तक उसको धन्यवाद दिए बगैर क्या कर रहे हैं? ఆదివారం రోజు చర్చికి వస్తున్నావు, केवल आप रविवार के दिन में आते हैं, చప్పట్లు కొడుతున్నావు, तालियां बजाते हैं చిల్లర మార్చి కానుకేస్తున్నావు, और इस रीति जो है आवाज आने वाले दान डाल देते हैं, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నావు. उसके बाद दुआ करके चले जाते ఇది हैं। క్రిస్టియానిటీ కాదు. ये मसीहत नहीं है, దేవుని పిల్లలు అలా చేయరు. और मसीह लोग ऐसा नहीं करते हैं। ఆదివారం మందిరంలో నువ్వు ప్రార్థనా శక్తిని పొందుకొని మళ్ళీ వెళ్ళావు అంటే और रविवार को आप यहाँ से प्रार्थना करके प्रार्थना के सामर्थ को पाकर जाने के बाद మళ్ళీ ఆదివారం వచ్చేసరికల్లా ప్రతిరోజు దేవుడు నీకు 3 పూట్ల భోజనం పెడుతున్నాడు. और फिर से दोबारा उस रविवार को आने तक जो है आपको 3 बेला परमेश्वर आपको भरपेट खाना खिला रहा है। నువ్వు కూలి పని చేస్తావా, ఉద్యోగం చేస్తావా, వ్యాపారం చేస్తావా అనవసరం. దేవుడు ఏ విధం చేతనైనా సరే నిన్ను పోషిస్తున్నాడు. और चाहे आप मजदूरी करते हो या फिर आप किसी फैक्ट्री में काम करते हो या फिर आप बोझा ढोते हैं, कुछ भी करते हो, लेकिन परमेश्वर आपको 3 वक्त जो है बिना भूखा आपको रख के खाना खिलाता है। మరి నువ్వేం చేస్తున్నావు ప్రభు కోసం? आप प्रभु के लिए क्या करते हैं? చాలా మంది కోటీశ్వరులు ఉన్నారు, बहुत से करोड़पतियां हैं, వాళ్ళకి తినడానికి లేదు సరిగ్గా, उनके पास सारी समय नहीं होता खाना खाने के लिए, తింటే కూడా చనిపోయే వాళ్ళు ఉన్నారు. और इस रीति जो है खाने वाले भी जो है वैसे मरने वाले भी होते हैं। ఈ మధ్య కాలంలో అందరికి తెలుసు, మీకు ముఖేష్ అంబానీ వాళ్ళ చిన్న అబ్బాయికి పెళ్లి చేశాడు. और आप सबको मालूम है अभी हाल ही में जो है मुकेश अंबानी ने अपने छोटे बेटे का विवाह करवाई। ఏసీ వేసుకుని పడుకుంటే చనిపోతాడంట. ఏసీ వేసుకుని పడుకుంటే చనిపోతాడంట. और वो एसी अगर लगाकर सो जाए तो वो मर जाएगा कह के ऐसा बात है। 9,77,000 కోట్లు ఉన్నాయి. और इस रीति से जो है 9,000 करोड़ 9 लाख करोड़ जो है उनके पास में संपत्ति है। ఏం చేసుకోవడానికి? इसलिए అతనికంటే దేవుడు మనకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు కదా. उनसे भी अच्छा
परमेश्वर ने हमें स्वस्थ दिया है, మరి మనం దేవుడి కోసం ఏం చేస్తున్నాం तो हम परमेश्वर के लिए क्या करते हैं, తెలుసుకోవాలి. हमें जानना है। మార్కు సువార్త मरकुस 1వ అధ్యాయము उसकी पहली अध्याय 15వ వచనం. उसका 15वां वचन। కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడు అని చెప్పుతూ దేవుని సువార్త ప్రకటించాలి. और ये 1:15। समय पूरा हुआ है, हाँ, परमेश्वर का राज्य निकट आ गया है, मन फिराओ और सुसमाचार पर विश्वास करो। आमीन। చూడండి, కాలము సంపూర్ణమైందంట, దేవుని రాజ్యం సమీపించిందంట. और समय पूरा हुआ है और परमेश्वर के राज्य निकट आ गया है। ఈ లోకంలో నువ్వేం సంపాదించినా వదిలేసి వెళ్ళిపోవాలి. इस संसार में आप जो कुछ भी कमाएंगे वो सब कुछ को छोड़कर जाना होगा। అందుకే మనం ఈ లోకంలో ఏం సంపాదించుకోకూడదు. इसलिए इस संसार में हमें कुछ कमाना नहीं है। అంటే మనం తినడానికి ఉండడానికి కూడా సంపాదించుకోకూడదని కాదు నా ఉద్దేశం. मेरा उद्देश्य ये नहीं है कि आपको खाने पीने के लिए, वस्त्र पहनने के लिए भी कमाना नहीं है करके नहीं। మనం పరలోకానికి సంబంధించిన ధనాన్ని ఇక్కడే సంపాదించాలి. और स्वर्ग राज की जो धन है यहीं पे हम लोग को कमा लेना है। ఇక్కడ మనకు ఒక పెద్ద ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. और यहाँ पे परमेश्वर हमें एक बड़ी नौकरी दे रखी है అది పరలోక రాజ్య గవర్నమెంట్. और वो है स्वर्ग राज्य का सरकारी है। అలాంటి జాబ్ మనకు ఉన్నందుకు మనం చాలా ఆనందించాలి. और ऐसे नौकरी जिसको भी मिल जाता है उससे आपको बहुत आनंदित होना है। మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. मत्ती उसका 6:20। పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. पढ़िए अपने 6:20। लिए स्वर्ग में धन इकट्ठा करो, हाँ, जहाँ ना तो कीड़ा और ना काई बिगाड़ते हैं, और जहाँ चोर ना तेल लगाते और न चुराते हैं। आमीन। పరలోకంలో ధనం ఎలా ఉంటుందని మీరు అనుకోవచ్చు. और स्वर्ग में धन किस प्रकार का होगा शायद आप लोग सोचते होंगे। పరలోకంలో ధనం కాదు, స్థలం కూడా ఉంది. और स्वर्ग में धन ही नहीं, वहाँ पे आपको जगह भी है। ఆ జగాని మనం ఇక్కడి నుంచే కొనాలి. और उस जगह को हमको यहीं पे जीते जी खरीद लेना है। అది ఎలా కొనాలి? वो कैसे खरीदा जाए? యోహాను సువార్త యోహన్నా రచిత సుసమాచాर 14వ అధ్యాయము 14 अध्याय 2, 3, 4. और 2, 3, 4 वचन को पढ़े। నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. मेरे पिता पढ़िए। मेरे पिता के घर में बहुत से रहने के स्थान है, यदि ना होते तो मैं तुमसे कह देता, क्योंकि मैं तुम्हारे लिए जगह तैयार करने को जाता हूँ। और यदि मैं जाकर तुम्हारे लिए जगह तैयार करूँ तो फिर आकर तुम्हें अपने यहाँ ले जाऊँगा, कि जहाँ मैं रहूँ वहाँ तुम भी रहो। जहाँ आमीन। मैं जाता हूँ तुम वहाँ का मार्ग जानते हो। हालेलुया। యేసు ప్రభువుకి రేపు ఇంకా సిలువ వేయబోతున్నారు. और प्रभु यीशु मसीह को आने वाला कल के दिन जो है उसको क्रूस पे चढ़ाया जाएगा। అప్పుడు శిష్యులంతా అడుగుతున్నారు, ప్రభువా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు అని. तब उनके चेले उनसे पूछने लगे कि प्रभु आप कहाँ चले जा रहे हैं? ఆయన చెప్తున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, और वो कहता है कि मेरे पिता के यहाँ बहुत से रहने के स्थान हैं, లేని ఎడల నేను మీకు చెప్పుదును. और अगर ना होते तो मैं तुमसे कह देता। ఆయన చెప్తున్నాడు, నేను మీకు అబద్ధం చెప్పట్లా, నిజమే చెప్తున్నా అని చెప్తున్నాడు. और वो कहता है कि मैं तुमसे सच सच कहता हूँ, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. और मैं तुम्हारे लिए जगह तैयार करने के लिए जा रहा हूँ। నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల और मैं जाकर वहाँ पे तुम्हारे लिए जगह तैयार करूँ, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి మీకు తీసుకొని పోదును. जहाँ मैं रहता हूँ ताकि तुम भी वहाँ पे रहो, इसलिए मैं आऊंगा और तुम्हें वहाँ ले जाऊंगा। నేను వెలుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పును. और वो कहता है कि मैं जिस स्थान को जाता हूँ उस स्थान का मार्ग तुम्हें पता है। మనందరికీ తెలుసు हम सबको पता है యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, प्रभु यीशु मसीह किस लिए आए, మన కోసం ఎందుకు దెబ్బలు తిన్నాడు, क्यों हमारे लिए वो मार खाया, మన కోసం ఎందుకు చనిపోయాడు, क्यों हमारे लिए वो मारा गया, ఆయన చనిపోయిన తర్వాత మూడో రోజున లేచాడు. और वो मरने के बाद में 3 दिन के बाद में जी उठा, ఆయన లేచిన తర్వాత చాలా అద్భుతాలు చేశాడు, और वो जी उठने के बाद में बहुत से अद्भुत और आश्चर्य कार्य किए, చాలా మంది కనిపించాడు, बहुत से लोगों को दिखाई भी दिए, నేను మరలా వస్తానని వెళ్ళిపోయాడు. और वो कहा कि मैं फिर आऊंगा कहकर वो स्वर्गारोहण हो गए। ఈ విషయం అంతా తెలుసు మనకి. ये सारी बातें हमें पता है। యేసు ప్రభు మళ్ళీ వస్తాడు అని ఎంతమంది నమ్ముతారు? प्रभु यीशु मसीह फिर आएंगे कहकर कितने लोग मानते हैं? మరి నమ్మినప్పుడు మనం ఏం చేయాలి? ఆయన ఏం చెప్పాడు వెళ్ళేటప్పుడు? यदि मानते हैं तो हम उसके लिए क्या करने, वो जाते जाते क्या कहकर गया? మీరు ఏదైతే సత్యాన్ని తెలుసుకున్నారో ఆ సత్యాన్ని అందరికీ చెప్పండి అని చెప్పాడు. जिस सत्य को तुम सुन चुके हो उस सत्य के बारे में आप दूसरों को बताओ कहा। మరి మనం ఎంతమందికి చెప్తున్నాం? तो हम कितनों को हम बताते हैं, దాన్ని తెలుసుకోవాలి. इसे हमें जानना है। దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది? और परमेश्वर का राज्य कब आएगा? మనం ఎలా ఉండాలి? हमें कैसा रहना है? 2 పేతురుకు రాసిన పత్రిక दूसरा पत्रस 3వ అధ్యాయము 12వ వచనం.
और उसका तीसरा अध्याय का 12वां वचन, दूसरा पत्रस 3:12। దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. पढ़े। परमेश्वर के उस दिन की बात इस रीति से जोड़ना चाहिए और उसके जल्द आने के लिए कैसा यत्न करना चाहिए, जिसके कारण आकाश आग से पिघल जाएंगे और आकाश के कण बहुत ही तप्त होकर जल जाएंगे। ఎంతో పరిశుద్ధమైన భక్తితోనూ ప్రవర్తనతోనూ ఉండాలంట. और बड़े भक्ति और बड़े ही आदर के साथ में हमको जीना है, पवित्रता का जीवन जीना है। మరి మనం భక్తిగా ఉంటే ఆయన రాకడ వచ్చేస్తుందా? क्या हम भक्ति के भाव में रहने से क्या उसका आगमन हो जाएगी? చెప్పాలి మీరు. आप बताएं ఎందుకు రాదు? क्यों नहीं आएगा? బైబిల్ చెప్తుంది. बाइबल बताती है, మత్తయి సువార్త मत्ती रचित सुसमाचार 24వ అధ్యాయం 14వ వచనం. उसका 24 अध्याय का 14 वचन। మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తర్వాతే అంతము వచ్చును. और राज्य का सुसमाचार पढ़िए। राज्य का यह सुसमाचार सारे जगत में प्रचार किया जाएगा कि सब जातियों पर गवाही हो, तब अंत आ जाएगा। आमीन। మరి నువ్వు ప్రతి వారం వస్తున్నావు, ఇక్కడే చప్పట్లు కొడుతున్నావు, కానుకేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. మరి అందరికి ఎలా తెలియాలి? और हर हफ्ता आप आते हैं, यहाँ पे जो है ताली बजाते हैं, दान देकर चले जाते हैं, लेकिन दूसरों को कहाँ आप बताते हैं? మనము భక్తిగా ఉంటే ఆయన రాకడ రాదు. और हम भक्ति में रहने से वो नहीं आएगा। అందరికి కూడా సువార్తను ప్రకటించబడాలి, ఆ తర్వాత ఆయన రాకడ వస్తుంది. और सभी कोई को जो है सुसमाचार सुनाना है, तब जाकर उसका दूसरा आगमन होगा। మరి దేవుడు మనకి కళ్ళు, నోరు, ముక్కు, కాళ్ళు, చేతులు అన్ని ఇచ్చాడు. परमेश्वर ने हमें आंख, कान, मुंह, हाथ, पैर सब दिया है। కనీసం దేవుడు కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు దేవుడి గురించి చెప్పుకుంటా ముట్టితో దేక్కుంటూ మరి సువార్త చేస్తున్నారు. और बहुत से ऐसे हैं जिनके आंख नहीं है, जिन जो बोल नहीं सकते हैं, वे रगड़ रगड़ कर घसीट घसीट कर चलते हैं, लंगड़े हैं, लूले हैं, वे प्रभु यीशु मसीह के बारे में बताते हैं। మరి దేవుడు అన్ని నీకు ఇచ్చి తప్పు చేశాడు ఆయన? लेकिन परमेश्वर ने हमें सब कुछ दिया है, बहुत बड़ा गलती की है। లేకపోతే ఇచ్చినని తీసేయాలా? या फिर जो है दिया है तो उसको सबको को निकाल देना चाहिए। మరి ఎప్పుడు చేస్తావు నువ్వు దేవుడి పని? तो फिर आप कब करेंगे परमेश्वर का काम? ఏది కూడా దేవుడు ఇచ్చింది వ్యర్థం కాకూడదు. क्योंकि परमेश्वर ने जो कुछ भी दिया है నీకు वो నోరు व्यर्थ ఎందుకు- नहीं है। నీకు నోరు ఎందుకు ఇచ్చాడు? परमेश्वर ने आपको मुंह क्यों दिया, जुबान क्यों దేవుడి दिया? గురించి చెప్పడానికే ఇచ్చాడు. कि परमेश्वर के लिए आप बताएं। నీకు కాళ్ళు ఎందుకు ఇచ్చాడు? परमेश्वर ने आपके पाँव किस लिए दिए हैं? నడుచుకుంటూ సువార్త చేయడానికే ताकि ఇచ్చాడు. आप पैदल जाएं, दौड़ कर जाएं, आप प्रभु यीशु मसीह के सुसमाचार सुनाएं। ఈ విషయాన్ని మీరు గ్రహించండి. इस बात को आप मानिए, ఎందుకంటే ఈ లోకమంతా తెలియబడాలి, ఆయన రాకడ రావాలి. क्योंकि पूरा संसार प्रभु यीशु मसीह के बारे में जान ले, तब जाकर उसके आगमन होगा। ఆల్రెడీ పెద్ద పెద్ద మీటింగులు జరుగుతున్నాయి, చాలా మంది పాస్టర్స్ ఉన్నారు, అందరికి తెలిసిపోయిందని మీరు అనుకుంటున్నారు. और इस रीति से बड़े बड़े मीटिंगें तो हो रही है और बड़े बड़े पास्टर लोग वचन दे रहे हैं करके शायद आप सोचते होंगे। బైబిల్ చెప్తుంది, बाइबल बताती है, ప్రకటన గ్రంథము प्रकाशित वाक्य 7వ అధ్యాయము 9వ వచనం. उसके 7वें अध्याय के 9वें वचन। అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవ్వడు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. पढ़ें। इसके बाद मैंने दृष्टि की और देखो हर एक जाति और कुल और लोग और भाषा में से एक ऐसी बड़ी भीड़ जिसे कोई गिन नहीं सकता था, श्वेत वस्त्र पहने और अपने हाथों में खजूर की डालियां लिए हुए सिंहासन के सामने और मेमने के सामने खड़ी है। हालेलुया। యేసుక్రీస్తు వారికి ఓన్లీ క్రైస్తవులే కాదు, और प्रभु यीशु मसीह को केवल मसीही लोग नहीं, ప్రతి జనములో నుండి కావాలంట, हर जाति में से उसको चाहिए, ప్రతి కులంలో నుండి కావాలంట, हर कुल में से चाहिए, ప్రతి గోత్రములో నుండి కావాలంట, हर गोत्र से लोग ने चाहिए, ప్రతి భాషలో నుండి కావాలంట. हर भाषा वालों से उनको चाहिए। మరి ఎంతమంది బెంగాలీ మాట్లాడే వాళ్ళు దేవుడు నమ్ముకున్నారు, ఇంకా వేరే అడవి జాతులలో చాలా మంది ఉన్నారు. అసలు దేవుడు యేసుక్రీస్తు అని తెలియని ఇంకా 57 దేశాలు ఉన్నాయంట. और इस रीति से जो है कितने ऐसे बंगाली लोग हैं जो कि प्रभु यीशु मसीह के वचन को सुने हैं और अभी तक नहीं सुने हैं, और भी ऐसे कई जातियां हैं जो कि अभी भी जो है प्रभु यीशु मसीह के बारे में नहीं सुने, और भी ऐसे 50 भाषावादी लोग हैं, ऐसी जाति हैं जो कि आज तक उनके पास में सुसमाचार नहीं पहुंचा। ఆయనకి ప్రతి భాషలో ఒక్కడైనా దేవుడు నమ్ముకొని ఉండాలి, ప్రతి కులంలో ఒకరైనా దేవుడు నమ్ముకొని ఉండాలి, ప్రతి జాతిలో ఒకరైనా నమ్ముకొని ఉండాలి, ప్రతి దేశంలో ఒకరైనా దేవుడు నమ్ముకొని ఉండాలి. అప్పుడే ఆయన రాకడ వస్తుంది. और हर जाति में, हर भाषा में, हर कुल में, हर ब्रादरी में एक विश्वासी होना चाहिए, और वो उनके बीच में प्रभु को बताने के बाद में जो है तब प्रभु का आगमन होगा। నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం చెప్తుంది.
और मैं कुछ नहीं कह रहा हूँ, लेकिन परमेश्वर का वचन बताती है। కనీసం కులానికి గోత్రానికి ఒక్కొక్కరన్నా దేవుని తెలుసుకోకపోతే ఆయన రాకడ రాదు. और एक धर्म के लिए और एक जाति के लिए एक व्यक्ति होना जरूरी है, जो कि वो उनको सुसमाचार सुनाए, तब तक जो प्रभु यीशु मसीह का आगमन नहीं होगा। కాబట్టి అన్ని కులాల వాళ్ళకి, అన్ని మతాల వాళ్ళకి, అన్ని ప్రాంతాల వాళ్ళకి, అన్ని భాషల వాళ్ళకి సువార్తను చెప్పాల్సిన బాధ్యత మనదే. इसलिए हर जाति को, हर भाषा के, हर एक राष्ट्र के लोगों को जो है सुसमाचार सुनाना ये हमारी जिम्मेवारी है। కనీసం వాళ్ళందరికీ చెప్పడానికి మనకు ధైర్యం లేకపోయినా మన బంధువులకి, మన స్నేహితులకి, మన ఇంట్లో వాళ్ళకైనా మనం సువార్తను చెప్పుకోవాలి. हम इतने लोगों को तो नहीं, कम से कम हमारे बंधु मित्रों में, हमारे भाई बहनों में, हमारे चाचा चाची, मामा मामियों को कम से कम हम सुसमाचार सुना सकते हैं। ఎందుకు అంటే నరకం అనేది చాలా పెద్దది, పరలోకం అనేది చాలా చిన్నది. क्योंकि जो है नरक वो बहुत ही बड़ी है और स्वर्ग बहुत छोटा है। స్వర్గం చిన్నదని మీకు తెలుసా? क्या आपको पता है स्वर्ग छोटा है कहकर? మీకు భూమి ఎన్ని కిలోమీటర్లు ఉందో తెలుసా? और ये धरती कितना किलोमीटर चौड़ी लंबी है पता है आपको? సరే, భూమి అంటే పోనివ్వండి, పరలోకం ఎన్ని కిలోమీటర్లు ఉందో తెలుసా? और धरती का तो छोड़िए, स्वर्ग कितना किलोमीटर की चौड़ाई में है आपको पता है? పరలోకం ఎన్ని కిలోమీటర్లు ఉందో నాకు తెలుసు అన్న చేతులు ఎత్తండి. और स्वर्ग कितना किलोमीटर पे जो है वो फैला हुआ है मुझे पता है करके पता रहने वाले हाथ उठाकर दिखाएं। మీరంతా అసలు క్రైస్తవులే కాదు. क्योंकि आप सब जो है मसीह है ही नहीं। బైబిల్లో క్లియర్ గా ఉంది పరలోకం ఎన్ని కిలోమీటర్లు ఉందో. और बाइबल में स्पष्ट बताया गया है कि स्वर्ग कितना बड़ा है। మీరు చదివితే కదా మీకు తెలిసేది. क्योंकि आप पढ़ेंगे तभी ना आपको पता चलेगा। ప్రకటన గ్రంథము प्रकाशित वाक्य 21వ అధ్యాయము 21 अध्याय 16వ వచనం. और उसका 16वें वचन। ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడవు దాని వెడల్పుతో సమానము. అతడు కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడవును, ఎత్తును, వెడల్పును సమానముగానున్నవి. पढ़िए 21 का। वहाँ पर वर्गाकार बसा हुआ था और उसकी लंबाई चौड़ाई के बराबर थी। और उसने उस गज से नगर को नापा जो 750 कोस का निकला, और उसकी लंबाई और चौड़ाई और ऊंचाई बराबर थी। మీకు పరలోకం ఎంత ఉందో పాస్టర్లు ఏ పాస్టర్లు చెప్పరు. और स्वर्ग कितना बड़ा और कितना चौड़ा है कोई पास्टर आपको नहीं बताएंगे। అది దేవుడు ప్రేరేపిస్తేనే కానీ చెప్పలేదు. और जब तक परमेश्वर की अगुवाई या प्रेरणा नहीं होती वो नहीं बताएगा। సౌత్ లో చాలా మంది పాస్టర్లు ఉన్నారు. और दक्षिण में बहुत से पास्टर लोग हैं, వాళ్ళ పేరుకే పాస్టర్. वे केवल नाम के लिए पास्टर हैं। విశ్వాసి కంటే ఇంకా దరిద్రమైన హీన స్థితిలో ఉంటారు. और विश्वासी तो और भी जो है गिरी हुई हालत में रहते हैं। మన పాస్టర్ గారిని చూశాక నేను చాలా నేర్చుకున్నాను. और आपके पास्टर को देखकर मैंने बहुत कुछ सीखा। నేను మన పాస్టర్ గారి గురించి మాట్లాడట్లేదు. और हमारे पास्टर के विषय में मैं नहीं कह रहा ఆయన हूँ। అనుభవం అంత లేదు నా జీవితం. और इसलिए से उनके जितने अनुभव हो उतना मेरा जीवन भी नहीं ఆయన है। చూసి అసలు నేను మర్చిపోలేని విషయాలు చాలా తెలుసుకున్నాను. और उन्हें देखकर जो है कभी ना भूलने वाले विषयों को मैंने देखा है। పెళ్ళైతేనే ఇద్దరు భార్యాభర్తలకు और इसलिए से हम विवाह करके भी जो है पति पत्नी एक साथ मिलकर नहीं रह पाते हैं। వాళ్ళు ఇప్పటికీ ఇంకా ఉమ్మడి కుటుంబంగానే ఉంటున్నారు. और अभी तक वे लोग जो है मिलकर एक साथ रह रहे हैं। చాలా ఆశ్చర్యకరం. ये बहुत ही अद्भुत है। ఆయన పాస్టర్, वो एक पासवान है ఆయనది చర్చి. और उनका एक कलीसिया है। వాళ్ళ అబ్బాయి ఇప్పుడు దాకా కిందనే కూర్చున్నాడు. और अभी भी उनका बेटा नीचे बैठा है। అంత తగ్గింపు. इतना अपने आप को दीन किया हुआ। ఇలాంటి సంఘంలో ఉండటం మనందరికీ ధన్యత. और इस प्रकार के कलीसिया में होना हमारे लिए धन्यता की बात है। ఇప్పుడు పరలోకం ఎంత ఉందో మీకు ఏమైనా అర్థమైందా? अब आपको समझ में आ गया कि स्वर्ग कितना विशाल है। ఆ వచనంలో 750 కోసులను ఉంది. और इस रीति से जो है 700 वर्ग में फैला हुआ जो है स्वर्ग के बारे में बताया गया है। మీరు గూగుల్లో సెర్చ్ చేయండి హౌ మెనీ కిలోమీటర్స్ ఫర్ వన్ కోస్ అని. और इस रीति से आप गूगल में जो है छानबीन करिए और पूछिए और एक वर्ग जो है कितना कोस होता है। ఒక కోస్ అంటే 3 కిలోమీటర్ల 75 మీటర్లు. और एक कोस जो है 3 किलोमीटर होता है ఇంటూ 750. और बटा जो है 750। 2300 కిలోమీటర్ల దగ్గర నుంచి 2400 కిలోమీటర్ల వరకే పరలోకం ఉంది. మన భూమి ఉంది. हमारे धरती तो है। జపాన్ దగ్గర నుండి అమెరికా వరకు ఓన్లీ 40,075 కిలోమీటర్లే ఉంది. और जापान से लेकर अमेरिका तक जो है वो 40,075 కిలోమీటర్లు ఉంది. और 40,075 किलोमीटर ही है। మీరు కావాలంటే చూసుకోండి తర్వాత. और आप बाद में देख लीजिए गूगल में। పరలోకం ఓన్లీ 2400 కిలోమీటర్లే ఉంది. और स्वर्ग केवल जो है 24 किलोमीटर ही है। మరి ఇదంతా జనాలు ఎక్కడ ఉండాలి? और जब ऐसे इतना छोटा है तो इतने बड़े संख्या में लोग कहाँ रहेंगे?
అందుకే దేవుడు చెప్పాడు, इसलिए परमेश्वर ने कहा, పిలువబడిన వారు అనేకులు, इसलिए बुलाए गए तो अनेक है, ఏర్పరపరిచిన వాళ్ళు కొందరే. चुने हुए थोड़े हैं. అందుకని కనీసం మన బంధువుల్ని, మన స్నేహితులన్నా మనం పరలోకానికి తీసుకెళ్ళాలి. इसलिए हमारे बंधु मित्रों को, हमारे सगे संबंधियों को भी हम स्वर्ग ले जाने वाले बने. నరకము చాలా పెద్దది. और नरक तो बहुत विशाल है, మనోళ్ళు కూడా చాలా మంది దానికి వెళ్ళిపోతారు. और हमारे लोग भी उसमें चले जाएंगे. ఈ మందిరంలో ఉండే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. इस मंदिर में रहने वाले भी चले जाएंगे कुछ. ప్రభు చెప్పాడు, భార్యాభర్తలు ఇద్దరు పడుకుంటే ఒకరే వెళ్తారు. और परमेश्वर ने कहा कि पति पत्नी सोए रहेंगे, उसमें से एक उठा लिया जाएगा. అన్నా తమ్ముళ్ళు ఇద్దరు ఉంటే ఒకరే వెళ్తారు. और भाई और छोटा भाई रहेगा, उसमें से एक उठा लिया जाएगा. అందుకని దయచేసి ప్రతి ఒక్కరూ భక్తిగా ఉండండి. इसलिए हर कोई जो है भक्ति से चलिए. మనోళ్ళను కూడా భక్తిలోకి నడిపించండి. हमारे लोगों को भी जो भक्ति में चलाइए. మన పితరులంతా చాలా మంది చనిపోయారు. हमारे बाप दादे बहुत से जो है संसार, వాళ్ళంతా ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. वे सब कहाँ हैं हमें नहीं पता. ఈ రోజు మనం చనిపోతే పరలోకానికి వెళ్ళేంత భక్తి మనలో ఉండాలి. और आज यदि हम चले जाते हैं तो स्वर्ग में जाने के बराबर हमारे अंदर में ऐसे पवित्रता और भक्ति होना है. యేసుక్రీస్తు ఒకసారి ఈ భూమి మీదకి వచ్చి మన కోసం దెబ్బలు తిని మరణించాడు. और यीशु मसीह एक बार इस धरती पे आकर हमारे लिए ताड़ना सहकर मरकर हमारे लिए जो है उसने गाड़ा गया. ఆయన లేచిన తర్వాత నేను మళ్ళీ వస్తానని తిరిగి వెళ్ళిపోయాడు. और वो जी उठने के बाद जो है मैं फिर आऊंगा कहकर वो चला गया. ఆయన ఈసారి భూమి మీదకి రాడు. और इस बार वो धरती पे नहीं आएगा. తెలుసా మీకు ఈ విషయాన్ని? ये बात आपको पता है? ఆయన ఈసారి భూమి మీదకి రాడు. वो इस बार जो है धरती पे नहीं आएगा. కానీ రెండోసారి వస్తాడు. लेकिन दूसरा बार वो आएगा, భూమి మీదకి రాడు. लेकिन धरती पे नहीं आएगा. మధ్యాకాశంలో ఉంటాడు. वो मध्य आकाश में रहेगा. ఆయన రెండు చేతులు ఇలా చాపుకొని ఉంటాడు మధ్యాకాశంలోకి వచ్చి. और वो मध्य आकाश में दोनों हाथों को फैलाए हुए वो रहेगा. ఒక బోర బోధపడుతుంది. और एक पूरी फूकी जाएगी, ఒక సౌండ్ వస్తుంది. एक शब्द ध्वनि सुनी ఆ जाएगी. సౌండ్ పరిశుద్ధంగా ఉండే వాళ్ళకే వస్తుంది. और वो शब्द जो है जो पवित्रता में होते हैं वे ही सुन पाएंगे. ఆ శబ్దం వినంగానే మనకి రెక్కలు వచ్చినట్టుగా మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. वो सब सुनते ही जो जैसे कि हमारे शरीर में पंख लग गया, हम उसके पास पहुंच जाएंगे. ఈ పక్షి ఎగిరినట్టుగా ఎగిరేంత పరిశుద్ధత మనలో ఉండాలి. और पक्षी उड़ने की तरह जो है हमारे अंदर में उतनी योग्यता रहना चाहिए भक्ति में. ఎగిరే పరిస్థితి లేకపోతే ఇక్కడే మిగిలిపోతాం. और उड़ने की अगर परिस्थिति में नहीं रहेंगे तो यहीं पे हम रह जाएंगे, छोड़ दिए जाएंगे. ఆ వెళ్ళిన వాళ్ళంతా 7 సంవత్సరాలు విందులో ఉంటారు. और जो लोग चले जाएंगे, उठा लिए जाएंगे, वो 7 साल तक उस भोज में वे लोग शामिल रहेंगे. ఇక్కడ ఉండే వాళ్ళకి ఏం జరుగుతుందో మీకు తెలుసా? और यहाँ पे जो बच जाएंगे, रह जाएंगे, అసలు ఎవరికైనా ఐడియా ఉందా ఇక్కడ ఏం జరుగుతుందో? उनके 7 साथ में సంవత్సరాలు क्या होगा बाकी 7 साल पता है? ఎవరికైనా ఐడియా ఉంటే చేతులు ఎత్తండి. किसी को यदि कुछ आइडिया है तो इसके बारे में तो आप बताएं. 7 సంవత్సరాలలో 3.5 సంవత్సరాలు శ్రమలు, और 7 साल के 3.5 साल तो क्लेश रहेगा. మరొక 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. और 3.5 साल तो जो है और महाक्लेश होगा. చాలా కష్టాలు వస్తాయి. बहुत दुख और कष्ट होंगे. మనకి రేషన్ కార్డు ఉంటది కానీ బియ్యం తీసుకోలేము. और इससे हमारे पास में राशन कार्ड होगा लेकिन हमको चावल नहीं मिलेगा. మన ఏటీఎం లో డబ్బులు ఉంటాయి కానీ తీసుకోవడానికి రావు. और हमारे पास एटीएम होगा लेकिन हम पैसा निकाल नहीं पाएंगे. ఎందుకంటే ఇప్పటికే తెలుసు మనందరికీ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు అన్ని కార్డులు వచ్చాయి. क्योंकि अभी तक तो कितने सारे जो है डेबिट कार्ड जो है और राशन कार्ड और एटीएम कार्ड ये सब कार्ड से निकल गए हैं. అప్పుడప్పుడు ఓటీపీలు వచ్చినాయని కొద్దిగా స్కామ్ చేసి మన బ్యాంకులని ఖాళీ చేస్తా ఉంటారు కొంతమంది. और इसलिए ओटी बिल जो ज्यादा हो जाने की वजह जो हमारे सर्च करके जो हमारे बैंक में से पैसा को खाली कर लेते हैं. ఈ స్కాములన్నీ జరగకుండా ఉండడానికి గవర్నమెంట్ ఒక ప్లాన్ చేస్తుంది. और ये स्कैम सब जो है नहीं रहने के लिए सरकार एक जो है योजना बना रही ఆ है. విషయం బైబిలే చెప్తుంది. और ये बात जो है बाइबल बताती है. ఈ కార్డులన్నీ తీసేసి ఒక చిప్ తీసుకొస్తారు. और ये सारे कार्ड को हटा देगा, एक चिप लाया जाएगा. మన సిమ్ కార్డు ఎలా ఉంటుందో అలా ఉంటది. और हमारा जो मोबाइल का चिप कार्ड होता है वैसा ही होगा. దాని మీద 666 నెంబర్ వేస్తారు. उसमें 666 यानी 666 रहेगा. అది ఇక్కడ గానీ ఇక్కడ గానీ పెడతారు. वो यहाँ पे या फिर कहीं हाथों में कहीं भी आपके शरीर के अंग में रहेगा. అది వేసుకుంటేనేమో మనం పరలోకం చేరలేము. और उसके बिना जो है हम लोग जो है स्वर्ग नहीं जाएंगे. అది వేసుకోకపోతేనేమో మనకి రేషన్ కూడా ఇవ్వరు. और उसके बिना जो है हमको राशन भी नहीं मिलेगा. ఓటు కూడా వేయడానికి లేదు. आप वोट भी डालने का अधिकार नहीं रहेगा. మన డబ్బులు కూడా మనం తీసుకోవడానికి అవ్వదు. और हमारे पैसे हमको लेने के लिए अधिकार नहीं मिलेगा. ఇప్పటికైతే ఎక్కడికైనా వెళ్ళిపోయి స్కాన్ చేస్తున్నాం ఫోన్ పే, గూగుల్ పే. और अभी तो हम
जाकर जो है वहाँ पे जाके हम लोग जो है स्कैन करके ले लेते हैं అప్పుడు మన చెయ్యి కానీ మన మొహం కానీ చూపిస్తేనే లాగేసుకుంటాయి డబ్బులు. और इस रीति से तब तक जो है हमारे हाथ या फिर यहाँ पे माथा दिखाने से ही हम लोग को वो सब कुछ प्राप्त होगा అది కంపల్సరీ వేయించుకోవాలి. और वो तो आपको डालना ही या फिर लेना ही पड़ेगा బైబిల్ చెప్తుంది అది వేయించుకోవద్దు అని. और लेकिन बाइबल बताती है उसे नहीं लेना है అందుకనే అది వేయించుకునే సమయం దాకా కాకుండా మనం రెండో రాకడలో ఎత్తపడాలి. इसलिए उस परिस्थिति आने तक जो है आप इंतजार ना करें बल्कि जो है उससे पहले हम जो है उठा लिए जाने की स्थिति में रहे మనం అంత పరిశుద్ధతలో ఉండాలి. हमें वैसा पवित्र जीवन में जीना है మనం పరిశుద్ధతలోనే ఉంటాం కానీ సాతానుగాడు మనల్ని పాడు చేస్తున్నాడు. और हम पवित्रता में तो रहने के लिए तो हम कोशिश करते हैं लेकिन शैतान हमें जो है बर्बाद करता है ఎందుకంటే వాడికి సమయం చాలా కొంచెమే ఉంది. क्योंकि उसके लिए तो समय बहुत थोड़ा है ఎందుకు అంటే ప్రభు వచ్చిన దగ్గర నుంచి వాడికి 7 సంవత్సరాలు మాత్రమే సమయం ఉంది. और क्योंकि जो है प्रभु आने के बाद जो है उसके पास में केवल 7 साल रह जाएगा మనం గనుక ఒకసారి ప్రభు రాకడలో ఎత్తబడితే अगर हम प्रभु के आगमन में उठा लिए जाते हैं 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 7 साल बीतने के बाद మళ్ళీ మనం అంతా భూమి మీదకే వస్తాం. फिर से हम सब धरती पे लौट आएंगे 1000 సంవత్సరాలు యేసుక్రీస్తు రాజుగా పరిపాలించబోతున్నాడు మన భూమిని. और 1000 साल जो है प्रभु यीशु मसीह राज्य करेंगे इस धरती पर మీకు తెలుసా ఈ విషయం? क्या ये बात आप जानते हैं మీరు ఎందుకు అసలు ఇంత అమాయకత్వంలో ఉన్నారు? क्यों आप इतने जो है भोलेपन में हैं దేవుడు అసలు ఎందుకు వచ్చాడు, ఎందుకు ప్రాణం పెట్టాడు, ఎందుకు వెళ్ళిపోయాడు, ఆయన మళ్ళీ ఎందుకు వస్తున్నాడు, ఇక్కడ ఎందుకు మనం ఉన్నాం అనేది తెలుసుకోకుండా మీరు క్రైస్తవులో ఉండడం చాలా అవమానకరం. प्रभु क्यों आया, क्यों हमारे लिए मरा, क्यों जी उठा और क्यों वो चला गया, क्यों वो वापस आएगा, क्यों हमें वो ले जाएगा, ये सारी चीजें यदि आपको जानकारी में नहीं है तो हम कैसे मसीह हैं ఈ గవర్నమెంట్ ఏ రోజు ఏ పథకం పెట్టిందో తెలియదు, ఏ రోజు ఏ చట్టం పెట్టిందో తెలియదు. क्योंकि ये सरकार जो है कब जो है कानून बदल देगा, कब जो है क्या वो लागू कर देगा हमें नहीं पता है ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లో సువార్త పత్రిక ఇస్తేనే 7 సంవత్సరాలు జైలు. और इस रीति से अभी जो है ऐसा कानून है यूपी में अगर कोई मसीह पत्री बांटता है तो उसके लिए जो है जेल 7 साल की सजा होगी దాంతో పాటు 10 లక్షల జరిమానా. और उसके साथ साथ आपको 10,000 रुपये जुर्माना भरना पड़ेगा నిన్న యూపీలో పెట్టిన వాళ్ళు రేపు బెంగాల్లో పెట్టడానికి గ్యారెంటీ ఏంటి? और आज जब यूपी में ऐसा चल रहा है तो कल हमारे बंगाल में होने के लिए कितना देर लगेगी అందుకే బైబిల్ ఒక మాట చెప్తుంది, इसलिए बाइबल बताती है పగలున్నంత వరకు మనం పంపిన ఆయన పని చేయాలి. इसलिए दिन रहते रहते हमें उसके काम को जो है उजाले में कर लेना है రాత్రి రాబోతుంది, అప్పుడు ఎవడను పని చేయలేడు. क्योंकि वो रात आने वाली है उसमें कोई कुछ नहीं कर ఈ सकेगा రోజు మనం 3 పూట్ల భోజనం చేస్తున్నాం అంటే కనీసం ఒక 3 కన్నా సువార్తను ప్రకటించాలి. और इसलिए से आज यदि हम 3 बेला यदि हम खाते हैं तो कम से कम जो है 3 लोगों को हम तो सुसमाचार सुनाना भी है నేనే ఇప్పటి వరకు 1,05,000 మందితో మాట్లాడితే मैं अभी तक जो है 1,50,000 लोगों को मैंने सुसमाचार सुनाया है ఇప్పటి వరకు 63 మంది బాప్తిస్మం తీసుకున్నారు. अभी तक जो 63 लोग जो है बपतिस्मा ले चुके हैं ఆయనకి నేను సమాధానం చెప్తాను, ప్రభువా నేను ఎందుకు పనికిరాని వాడిని, నువ్వు నన్ను రక్షించుకున్నావు, అందుకని నేను నీకు ఇదిగో ఈ 63 మంది నీకు ఇస్తున్నాను ప్రభా అని చెప్పేస్తాను. तब जाकर मैं उनके सामने में कह पाऊंगा कि प्रभु जी मैं तो नालायक था प्रभु जी, मैं किसी लायक नहीं थे तेरी दृष्टि में, लेकिन मैंने प्रभु जी ये 63 लोगों को तेरे पास में लाया हूँ మీకు ఆ చెప్పే ధైర్యం ఉందా? आप ऐसे कहने के आपके पास में हिम्मत है, కనీసం లెక్క ఉందా మీ దగ్గర? कम से कम हिसाब है आपके पास में, ఒక్కరికైనా బాప్తిస్మం ఇప్పించారా? क्या आप कम से कम एक व्यक्ति को प्रभु में लाए बपतिस्मा दिलाया है? బాప్తిస్మం తీసి పక్కన పెట్టండి, కనీసం ఒక్కరికైనా రోజుకు సువార్త చెప్తున్నారా? बपतिस्मा तो देने की दूर की बात है, क्या किसी को आप एक पत्री बांटे हैं? ఈ రోజు నీకు భర్త, భార్య, పిల్లలు అందరూ బాగున్నారు. आज आपका पति पत्नी बच्चे सब कुछ ठीक ठाक है, ఈ రోజు నీ భర్త గారి నీ భార్య గారిని సరిపోతే నీ పరిస్థితి ఏంటి? अगर आज आपकी पत्नी या फिर आपका पति अगर मर जाता है तो आपका परिस्थिति क्या నీ होगा? పిల్లల్లో ఒకరిని తీసుకుంటే దేవుడు ఏం చేస్తావు? और आपके बच्चों में से एक बच्चे को यदि प्रभु ले लेता है तो क्या होगा? అప్పుడు ముట్టుకుంటారు, ప్రభువా నేను ఇప్పటి నుంచి నీ పని చేస్తానయ్యా, నన్ను కాపాడు అది అని. तब क्या आप मानेंगे? तब आप कहेंगे प्रभु आज से मैं आपका सेवा करूंगा करूंगी कहकर। అన్ని బాగున్నప్పుడు మనం ఎందుకు సమర్పించుకోలేకపోతున్నాం? सब कुछ ठीक ठाक रहने के समय क्यों नहीं हम प्रभु को अपने जीवन को समर्पित करते हैं? ఈ లోకంలో ఎన్ని ఇల్లులు, ఎన్ని పెళ్లిళ్ళు, లేక ఎంతమంది పిల్లలు, ఎన్ని సంపాదించామనేది ముఖ్యం కాదు, కానీ ఎంతమందిని అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగినట్టు సాక్షిగా నిలబెట్టామనేది इस మాత్రమే संसार में आप ముఖ్యం. कितने मकान बनाए हैं, कितने आप बैंक बैलेंस बनाए, कितने बच्चे हैं, कितने बार शादी किए हैं, ये मायने नहीं रखता, लेकिन आप कितने लोगों को सुसमाचार सुनाए, कितने लोगों को प्रभु में चलाए, ये मायने रखता है। దయచేసి మీరు కూడా రోజు మనకు అవకాశం వచ్చినప్పుడు సువార్తను ప్రకటించండి, అదే మన इसलिए సంపాదన. आपके लिए मेरी विनती आपसे कि कम से कम हर दिन एक को तो आप किसी एक को आप सुसमाचार सुनाए प्रभु का।
మనమంతా కూడా ఏదైనా చిన్న నష్టం జరిగిపోగానే కృంగిపోతూ ఉంటాం. और हमारा कुछ भी नुकसान हो जाता है, कुछ भी घटना घट जाती है तो हम निराश हो जाते हैं. నాకు ఉన్నదంతా పోయింది అయినా కూడా నేను దేవుని సువార్త చేస్తానే ఉంటాను. इसके बावजूद मैं परमेश्वर के सुसमाचार और उसकी सेवकाई को करते ही चले जा रहा हूँ. ఎందుకంటే దేవుడు చెప్పిస్తాడు, परमेश्वर कहलवाएगा, మన ఆశని తృప్తిపరుస్తాడు ఆయన. परमेश्वर हमारे आशा को वो पूरा करेगा. వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా సరే ఫస్ట్ సువార్త చెప్పాలని మనం ఒక కంకణం కట్టుకోవాలి. और वो चाहे कितना भी बड़ा व्यक्ति क्यों ना हो, हमको ठान लेना है कि मुझे उसको सुसमाचार सुनाना ही है. ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి, చెప్తే 6 కూడా అయిపోతుంది. इस रीति से ऐसे बहुत सारी बातें हैं, यदि हम कहेंगे तो रात बीत जाएगी. అందుకని మీరు ఈ రోజు డిసైడ్ అవ్వండి, కనీసం వారానికి ఒక్కరైనా సరే కొత్త వాళ్ళని మందిరానికి తీసుకురాకపోతే మీరు క్రైస్తవులని చెప్పుకోవడం దేవుని నామానికి చెడ్డపేరు. इसलिए कम से कम जो है हफ्ते में एक व्यक्ति को लाने के लिए आप ठान लीजिए, वरना आप जो है मसीह कहलाने के लायक ही नहीं है. ఫస్ట్ మీరు బైబిల్ చదవండి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో వినండి. और सर्वप्रथम आप बाइबल को पढ़िए, बाइबल से परमेश्वर क्या बातें करता है वो सुनिए. మీ జీవితంలో ఏం తప్పులు చేయకుండా పరిశుద్ధంగా జీవించండి ప్రార్థనా పూర్వకంగా. और आप अपने जीवन में कोई गलती ना करते हुए आप एक पवित्र और शुद्ध जीवन को जिए. దేవుడు ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో మొత్తం ఖచ్చితంగా పాటించండి. और परमेश्वर की जो आज्ञा हमें दी गई है उसे आप बोले नियम के साथ में उसे पूरा करें. దేవుడు ఏదైతే చెప్పాడో సువార్తను ప్రకటించమని అనేక మందికి చెప్పండి, అనేక మందిని మందిరానికి తీసుకోండి. प्रभु ने जो हमें सुसमाचार सुनाने के लिए कहा है उसको हम लोग करें और बहुतों को प्रभु के पास उन लोग को लाने वाले बने. ఫైనల్ గా ఒకటి మాత్రం నిజము, और अंत में एक बात है, ఈ రోజు చనిపోతే రేపు పొద్దునకి 2 రోజులు. और इस रीति से आज यदि हम मर जाते हैं तो कल हमारे पास में केवल 2 दिन रह जाएंगे. 15 రోజుల తర్వాత ఒక కార్యక్రమం చేస్తారు మనం చనిపోతే. और हमारे मरने के बाद में जो है क्रियाक्रम का जो है वो 15 दिन के बाद या 11 दिन के बाद में करते हैं. మన ఫోటో గోడకు పెడతారు, ఒక దండ వేస్తారు, వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడతారు. और हमारे फोटो वहाँ पे दीवार पे लगा देंगे, वहाँ पे एक माला पहना देंगे और आने वाले सबों को जो है खाना खिलाकर भेज देंगे. అందుకోసం దేవుడు మనకు ప్రాణం పెట్టలేదు. उस वजह से प्रभु हमारे लिए जान नहीं दिया. దేవుడు ఖచ్చితంగా చెప్పింది మీరు పాటించండి, ఆయన రాజ్యాన్ని కట్టండి. और प्रभु जैसा कहा है करने के लिए वैसा करिए और प्रभु के राज्य को आप स्थापित कीजिए. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ సంఘాన్ని దీవించి ఆశీర్వదించును గాక. परमेश्वर आपको, आपके परिवार को, आपके लोगों को, आपकी नवी सेवक होता है से आशीष दे. ఎప్పుడైతే మీరు బైబిల్ని పూర్తిగా చదివి దాని ప్రకారం జీవిస్తారో అప్పుడు మాత్రమే జీవిస్తాడు. और इस रीति से आप पूरी रीति से बाइबल पढ़कर उसके अनुसार यदि जिएंगे तभी आप आशीषित होंगे. థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. आप सबको धन्यवाद और प्रभु आपको आशीष दे. పాస్టర్ గారికి క్షమాపణ అడుగుతున్నాను, ఎందుకంటే ఒక 1 అవర్ లేట్ ఎక్కువైపోయింది. और इस रीति से आप सबके सामने में मैं पासवान से क्षमा चाहता हूँ क्योंकि 1 घंटा ज्यादा मैंने आपका लिया. प्रभु की स्तुति हालेलुया. आपकी तालियों से हमको समझ में आ गया, बहुत जोर से ताली हो जाए, है कि नहीं? Praise the Lord. हाँ, गुस्सा करता है, बहुत अच्छा है. सचमुच वो हमेशा ऐसे ही रहते हैं कि आज है कल हम नहीं रहे, इसीलिए हम पूरा सुसमाचार को बताना. Praise the Lord. ఆయన తన ఉద్దేశం ఏంటి, ఈ రోజు నేను బ్రతుకున్నాను, రేపు నీతో కలుస్తానా కానో నాకు తెలియదు, కాబట్టి నేను సువార్త ప్రకటించాలి. ఆమేన్, हालेलुया. संपूर्ण रीति से सुसमाचार को प्रचार करना. प्रभु की महिमा हो, हालेलुया. तो महिमा गाए ज़मीन यीशु मसीह, तेरे जैसा है कोई नहीं. हम गाए हो सना, तू राजाओं का है राजा, तेरी महिमा होवे सदा. तू है प्रभु हमारा खुदा, तू है प्रभु हमारा खुदा, तू है प्रभु हमारा खुदा. अरे पिता, तूने हमसे इतना प्यार किया, हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया. पापों से
तेरी महिमा होवे सदा, तू है प्रभु हमारा खुदा। మానవుడా నీవు మారేదెన్నడు, దేవుని మార్గమున నడిచేదెన్నడు. మానవుడా నీవు మారేదెన్నడు, దేవుని మార్గమున నడిచేదెన్నడు. మానవుడా నీటి బుడగరా నీ జీవితము అల్పమైనది నీ ఆయురా. నీటి బుడగరా నీ జీవితము అల్పమైనది నీ ఆయురా. ఎంత కాలము దేవుని మరతువు, ఎంత కాలము దేవుని మరతువు. ఈ క్షణమైనా దేవుని నమ్ముము, ఈ క్షణమైనా దేవుని నమ్ముము, ఈ క్షణమైనా దేవుని నమ్ముము. మానవుడా నీవు మారేదెన్నడు, దేవుని మార్గమున నడిచేదెన్నడు. మానవుడా ఈ లోక భాగ్యము శాశ్వతము కాదు, నీకున్న ఘనత నీ వెంట రాదు. ఈ లోక భాగ్యము శాశ్వతము కాదు, నీకున్న ఘనత నీ వెంట రాదు. నిన్ను హెచ్చించిన నీ దేవునికి, నిన్ను హెచ్చించిన నీ దేవునికి దూరము కాకు ఓ మానవుడా, దూరము కాకు ఓ మానవుడా, దూరము కాకు ఓ మానవుడా. మానవుడా నీవు మారేదెన్నడు, దేవుని మార్గమున నడిచేదెన్నడు. మానవుడా కుడి
దేవుని నామాన్ని స్తుతించే పర్యంతం మీ కృపని నిండిన దేవుని అందరికీ దయచేయండి. మీరే మహిమ పొందుతారు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఒక్కసారి అందరిని ఇటు పెడితే ఒకసారి అందరి నుంచి చిన్న ఫోటో తీసుకుందాం బాస్. తమ్ముడు అందరూ సెట్ చేస్తారు. యేసు నామములో వ్రేలాడే సిలువలో నీ పాపముకై ప్రాణము పెట్టెను నీ రక్షణకై. ప్రభు రక్తధారలే నిన్ను శుద్ధి చేయును. ప్రభు రక్తధారలే నిన్ను శుద్ధి చేయును. పరలోక భాగ్యము నీకిచ్చునురా. పరలోక భాగ్యము నీకిచ్చునురా. ప్రభు యేసు వైపు మరలుము సోదరా. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈరోజు వెస్ట్ బెంగాల్లో కలకట్టాలో ఉన్నాము. అసలు ఒక తెలుగు పాస్టర్ గారు జస్ట్ దేవుని కృప వల్ల పరిచయం, పాస్టర్ జనార్దన్ రావు గారు. అసలు అద్భుతంగా ఒక తెలుగు చర్చ్ అంటే ఇక్కడ ఉంది. చాలామంది ఇక్కడ లోకల్ పర్సన్స్ కూడా మీట్ అయ్యారు. చాలా అద్భుతంగా దేవుడు ఈరోజు వాడుకున్నాడు. వీళ్ళందరి గురించి కూడా మీరు ప్రార్థించండి. ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో ఈ మన పరిసర ప్రాంతాల్లో మనకు తెలిసిన వాళ్ళు ఈ చర్చికి రండి, చాలా బాగుంటుంది. మీరు ఈ డిస్క్రిప్షన్లో నేను లొకేషన్ కూడా ఇస్తాను. మీరంతా కూడా పాస్టర్ గారితో మాట్లాడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మీరంతా కూడా ప్రార్థించండి. వీళ్ళు ఎక్కడో మన రాష్ట్రాన్ని వదిలేసి ఇక్కడ జాబ్ నిమిత్తం వచ్చి అప్పుడెప్పుడో పూర్వీకుల టైంలో ఇక్కడ సెటిల్ అయిపోయారు. అయినా కూడా దేవుడి పనిని నెరవేరుస్తూనే ఉన్నారు. సువార్త బాగా చేస్తున్నారు, మంచి పరిచయం చేస్తున్నారు. అనేక మందికి సాక్షిగా మాదిరికరంగా ఈ సంఘం ఉంది. మీరంతా ఈ సంఘం కోసం కూడా ప్రార్థించండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. బై. అందరికీ వందనాలు. పాస్టరమ్మ గారు మంచి భోజనాలు పెట్టారు నిన్న మాత్రం. అసలు అదైతే మర్చిపోలేము. మళ్ళీ దేవుడి చిత్తమైతే ఇంకోసారి ఎప్పుడన్నా భోజనాలకు వస్తాం. తెలుసు కదా. ఓకే, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. మనవుడా నీవు మారేదెన్నడు, దేవుని మార్గమున నడిచేదెన్నడు. మానవుడా ఓకే, అందరికి వందనాలు. మీ ప్రార్థనలో ఈ అల్పుడిని కొద్దిగా జ్ఞాపకం చేసుకోండి. వ్రేలాడే సిలువలో నీ పాపముకై ప్రాణము పెట్టెను నీ రక్షణకై. సిలువలో నీ పాపముకై ప్రాణము పెట్టెను నీ రక్షణకై. ప్రభు రక్తధారలే నిన్ను శుద్ధి చేయును. ప్రభు రక్తధారలే నిన్ను శుద్ధి చేయును. పరలోక భాగ్యము నీకిచ్చునురా. కలకట్టాలో బస్సులు చూడండి అలా ఉన్నాయి. ఇప్పుడు పురాతనమైన బస్సులు. సిటీ కూడా బాగా ఓల్డ్ అయిపోయింది. మంటి దేహం
మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. నడవనీయుము దేవా నడవనీయుము నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని నీ త్రోవలు నన్ను నడుపుము. నడవనీయుము దేవా నడవనీయుము నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని నీ త్రోవలు నన్ను నడుపుము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము.